ఓం శ్రీ సాయిరామ్. ఇవాళ సత్సంగంలో నాకు మాట్లాడమని ఇచ్చిన టాపిక్ పేరు హౌ టు రీచ్ గాడ్. చాలా టెక్నికల్ టాపిక్లా అనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. దీని గురించి ఎంతమందో గొప్పవారు మనకు ఎన్నో విషయాలు ఆల్రెడీ చెప్పారు. దేవుణ్ణి చేరుకోవడం ఎలా అనేది మనం పుట్టిన పర్పస్ ఆఫ్ లైఫ్. దీని గురించి గొప్ప గొప్ప సాధువులు, స్వామికి ఆల్రెడీ దగ్గరైన వారు, ఎన్నో అవతారాలుగా స్వామిని సేవించుకున్నవారు, వీళ్ళందరూ మనకి ఎన్నో చాలా విషయాలు దీని గురించి చెప్పేశారు. కానీ ఇవాళ ఈ సత్సంగంలో నేను కన్నవి, విన్నవి, అనుభవించినవి మీతో పంచుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు స్వామికి, ఈ సమితి పెద్దలకి నేను కృతజ్ఞుడిని. ఈ సత్సంగంలో నాకు మీకు మధ్యన నా అహంభావం అడ్డు రాకుండా ఉండేటట్టు స్వామికి నా ప్రార్థన. ఫస్ట్, హౌ టు రీచ్ గాడ్. దేవుణ్ణి మనం ఎలా చేరుకోవాలి అనే ప్రశ్నకి మనం సమాధానం డిస్కస్ చేసుకునే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఈజ్ గాడ్? అసలు ఈ గాడ్ అంటే ఏమిటి? ఇది మనం పరిశీలించాల్సింది చాలా ముఖ్యం. అసలు అది ఏంటో తెలియకపోతే దాని దగ్గరికి ఎలా వెళ్ళాలో మనం ఎలా తెలుసుకుంటాము? సో ఫస్ట్ మనం హూ ఈజ్ గాడ్ అనే ప్రశ్నతో ప్రారంభిద్దాం. బాబా గారు మనకి గాడ్ అనే పదానికి అర్థం చెప్తూ దాన్ని ఒక అబ్రివేషన్ లాగా చూడాలని చెప్పారు. GOD, గాడ్ అంటే స్వామి ఏమన్నారు? జనరేటర్, ఆర్గనైజర్, డెస్ట్రాయర్. ఇది ఒక అబ్రివేషన్. కానీ స్వామి ఇది జనరేటర్, ఆర్గనైజర్, డెస్ట్రాయర్ అని చెప్పలేదు, వీటి కలయిక అని చెప్పారు. ఇక్కడ మనం రెండు విషయాలు ఆలోచించాలి. ఒకటి GODకి ఫుల్ ఫామ్ ఒకటి, రెండోది దాని కలయిక అని చెప్పారు స్వామి. దాన్ని కూడా మనం పరిశీలించాలి. దీని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే 1963 జూలైలో జరిగిన ఒక డివైన్ రెవల్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. 1963 సంవత్సరం జూన్ ఎండ్ అవుతున్న సందర్భంలో స్వామివారు దర్శనం ముగించుకుని లోపలికి, అప్పుడు ప్రశాంతి మందిర్లో ఉండేవారు స్వామి, యజ్జుర్ మందిరంలో కాదు. అప్పుడు లోపలికి స్వామి వెళ్ళిపోయిన తర్వాత దర్శనం అయిపోయి, అప్పుడు ఫామ్ బాయ్స్ ఎవరంటే కస్తూరి గారు, రాజారెడ్డి గారు. వారే స్వామికి అప్పుడు ఫిజికల్గా సర్వ్ చేసే భాగ్యం దొరికిన గొప్ప భాగవతులు. వాళ్ళ గురించి ఎన్ని లీలలు, ఎన్ని అనుభవాలు మాట్లాడుకుంటూ ఉంటే అలా రోజులు సరిపోవు. అంత అదృష్టవంతులు కస్తూరి గారు, రాజారెడ్డి గారు. సో స్వామి లోపలికి వెళ్ళిపోతూ దర్శనం అయిపోయాక కస్తూరి గారిని చూసి, కస్తూరి, రేపటి నుంచి దర్శనం లేదని అనౌన్స్ చేసి అని చెప్పారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి స్వామి చెప్పిన మాట? రేపటి నుంచి దర్శనం లేదంటే రేపు దర్శనం లేదా, ఒక వారానికి దర్శనం లేదా, స్వామి ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటున్నారా, ఏమిటి కారణం? ఇవన్నీ అడగలేరు. ఆయన వెళ్ళాడు, మైక్ తీసుకున్నారు, అన్ని భాషలు, ఆయనకు తెలిసిన భాషలన్నింటిలో స్వామి ఇలా చెప్పమన్నారండి, రేపటి నుంచి దర్శనం లేదుట, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ విల్ ప్రొసీడ్ అని చెప్పేశారు కస్తూరి గారు. అయిపోయింది. దాని తర్వాత స్వామి భోజనం చేయడానికని, భోజనం చేయడం అంటే స్వామి ఏదో పెద్ద ప్లేట్లు అన్నీ వేసుకుని మనలాగా ఏం తిండు. భోజనం అంటే స్వామికి అదొక చిన్న రిచువల్ లాగా, అమ్మో భోజనం ఇప్పుడు తినాలి అని స్వామి అదొక పని అన్నమాట. అక్కడ స్వామి రూమ్ ఉంటే ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది, భోజనం రూమ్. ఇక్కడి నుంచి అక్కడికి స్వామి వాకింగ్ చేసుకుంటూ వెళ్తాడు. వెళ్ళి భోజనం చేసి రిటర్న్ వస్తున్న స్వామి మధ్యలో కుప్పకూలి పడిపోయాడు. ఇది చూసిన కస్తూరి గారికి ఏం అర్థం కాలేదు. ఏంటి స్వామి పడిపోయారేంటి, ఇలా స్పృహ లేదు, చెయ్యి కాళ్ళు కదపట్లేదు, కళ్ళు అలా ఒక గుడ్డు మాత్రం ఆగిపోయి ఉంది. అంటే అలా స్వామిని చూడ్డానికి ఊహించుకుంటేనే అది మనకు అంత బాధాకరంగా ఉంటుంది. కస్తూరి గారు, రాజారెడ్డి గారికి ఏం చేయాలో తెలియలే. స్వామిని తీసుకున్నారు, రూమ్లోకి వెళ్ళారు, ఏం చేయాలో తెలియదు, అలా కూర్చుని ఉన్నారు. ఒక రోజు అయింది, 2 రోజులైంది, ఏమీ స్వామి స్పందించడం లేదు, స్పృహ లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక అప్పుడు స్వామికి చాలా దగ్గరగా ఉండే
మన జనరల్ హాస్పిటల్లో ఒక పెద్ద సీనియర్ డాక్టర్ ఉండేవాళ్ళు, కృష్ణమూర్తి గారు. ఆయన పిలిచి పరిస్థితి ఇలా ఉందండి అంటే, దానికి కొన్ని గంటల ముందు స్వామి ఏమో రేపటి నుంచి దర్శనం లేదని వేరే చెప్పమన్నారు, ఇది ప్రస్తుత పరిస్థితి, మీరు డాక్టర్ గారు కాబట్టి మీకు తెలియజేయాలి, మేము తెలియజేస్తున్నాం అని చెప్పారు. ఇంతే. ఇంతకన్నా లిబర్టీ తీసుకుని స్వామి శరీరాన్ని పరిశీలించడానికి స్వామి పర్మిషన్ కావాలి. సో కృష్ణమూర్తి గారు వచ్చారు, చాలాసేపు ఏం చేయాలో తెలియక డైలమాలో ఉన్నారు. తర్వాత ఆయన పరిశీలించి, ప్రస్తుతం స్వామి కోమాలో ఉన్నారు, ఆల్రెడీ ఒక పెద్ద అటాక్ జరిగింది, ఇంకో అటాక్ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అటాక్ అంటే కార్డియాక్ అటాక్. బ్రెయిన్లో వేరే ఏదో ట్యూమర్ ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఇది ఒక ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ బ్యాక్ బోన్ నుంచి బ్రెయిన్కి వెళ్ళడం వల్ల అయి ఉంటుందేమో నేను సందేహిస్తున్నాను అంటే ఆయనకి తెలిసిందల్లా ఆయన చెప్పాడు. పాప స్వామికి ఇప్పుడు న్యూట్రిషన్ చాలా అవసరము, ఆహారం పెట్టకపోతే పరిస్థితి ఇంకా విషమించవచ్చు అని చెప్పి కృష్ణమూర్తి గారు చెప్పారు. స్వామికి ఆహారం పెట్టడం అంటే అది ఏదో మన ఇంటికి వచ్చిన అతిథికి ఇంకా తినండి అని బలంతో పెట్టినంత సులభం కాదు కదా. స్వామి పడుకుని ఉన్నప్పుడు ఆయన నోరు అలా తెరుచుకునే ఉంది. అలా నోట్లో నుంచి ఏమైనా పోద్దామా, నిమ్మరసం లాంటిది, నీడు లాంటిది అని వీళ్ళు చాలా ఆలోచించారు. కానీ మళ్ళీ స్వామికి తెలిస్తే పర్మిషన్ లేకుండా చేసామని ఏమంటారో ఏమో, మనం ఐవీ ఫ్లూయిడ్ ఎక్కిద్దాం ఇంజెక్షన్ ద్వారా, ఇలా చాలా ఆలోచనలు వచ్చాయి వాళ్ళకి. కానీ ఏది వాళ్ళు ధైర్యం చేసి చేయడానికి ముందుకు వెళ్ళలేదు. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, జూలై 1వ తారీఖు వచ్చింది. స్వామి కొంచెంగా కదలడం మొదలెట్టారు. సుమారు ఒక వారం రోజుల తర్వాత స్వామి మెల్లిగా మాట్లాడడం మొదలెట్టారు. ఏం చెప్పారు? ఫస్ట్ నోరు తెరిచి స్వామి చెప్పిన మాట ఏంటి? భక్తులందరినీ వెళ్ళమని చెప్పు, అలా కాచుకుని ఉన్నారేమో పాపం వాళ్ళు అంటే. ఇప్పుడు ఫస్ట్ మాట ఆయన మాట్లాడింది భక్తుల గురించే. అది మన స్వామి సదా సర్వకాలము ఆయన ఏ స్థితిలో ఉన్నా ఆయన శరీరము, భక్తులే ఆయనకి ప్రాణం. మై ప్రాపర్టీ అని చెప్పేవారు స్వామి కదా మనందరూ. ఎంత అదృష్టవంతులం మనం అందరం. స్వామి అప్పుడు లేచి వారం రోజులు ఏం జరిగిందో మెల్లిగా వివరించారు. ఎక్కడ? లోపల రూమ్లో కాదు, డిస్కోర్స్, గురు పూర్ణిమ డిస్కోర్స్. ఏం చెప్పారంటే స్వామి, ఒక వారం రోజులుగా నా లెఫ్ట్ సైడ్ బాడీ అంతా పెరాలిటిక్ అటాక్ వచ్చింది, 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనకు తెలిసిన భారద్వాజ ఋషి కథని స్వామి చెప్పి, ఇలా వారం రోజులు శివశక్తులు నాట్యమాడుతుంటే భారద్వాజుని వెయిట్ చేయించాం కాబట్టి ఇప్పుడు దానికి రిటర్న్ గిఫ్ట్గా నేను మీ వంశంలో పుడతానని ఆయనకు వరం ఇచ్చి, అప్పుడు నేను నా శక్తితో నృత్యం చేస్తున్నందువల్ల నిన్ను చూడలేకపోయాను కాబట్టి నా శరీరంలో ఎడం భాగమైన శక్తి 7 రోజులు ఇలా నీకోసం ఆగిపోతుంది. ఎప్పుడు? నేను నీ వంశంలో శివశక్తి స్వరూపంగా పుట్టినప్పుడు అని స్వామి చెప్పారు. మనం వాట్ ఈజ్ గాడ్, హూ ఈజ్ గాడ్ అనే ప్రశ్నతో మొదలెట్టాం కదా, దానికి స్వామి ఇచ్చిన రివిలేషన్ ఇది. అప్పుడు స్వామి ఆయన ఎడం భాగం అంతా పనిచేయకపోతే కుడి భాగంతో నీరు తీసుకుని ఎడం భాగం మీద జల్లుకుంటూ, నా కుడి భాగం అంతా శివుడు, నా ఎడం భాగం అంతా శక్తి, నేను శివశక్తి స్వరూపాన్ని అని మనందరికీ చెప్పారు. హూ ఈజ్ గాడ్? స్వామి చెప్తున్న ఆన్సర్ చూడండి, శివశక్తి స్వరూప అని చెప్తున్నారు స్వామి. భారద్వాజుడు అదృష్టవంతుడే, కాదనడం లేదు. కానీ ఈ శివశక్తి అనే పదాన్ని మనం పరిశీలించాలి. అసలు ఈ శివ అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి? అవి స్వామి నోట వచ్చిన పదాలు కదా. నేను శివశక్తి స్వరూపానని చెప్పాడు కదా స్వామి. మరి అసలు ఈ శివ అంటే ఏంటి, ఈ శివ అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి అని మనం కొంచెం పరిశీలించడానికి ఒక్కసారి ఈ చిన్న ఉదాహరణను చూద్దాం. ఈ టంబ్లర్లో నీళ్లు ఉన్నాయి, అందరికి కనిపిస్తున్నాయా? ఇవి స్వచ్ఛమైన నీరు. ఈ టంబ్లర్లో పోయక ముందు ఈ బాటిల్లో ఉన్నవి ఆ నీళ్లు. ఈ టంబ్లర్లో పోయగానే ఈ టంబ్లర్లోకి వచ్చేసాయి.
ఈ నీరుకి ఏ రూపము లేదు, దేంట్లో పోస్తే ఆ రూపాన్ని తీసుకుంటోంది. ఏ రంగు లేదు, ఏ వాసన లేదు, స్వచ్ఛంగా ఉంది. ఉందా? ఇప్పుడు చూడండి, ఈ నీటిలో నేను ఏం చేస్తున్నాను, ఈ రంగుని కలుపుతున్నాను. చూడండి, ఈ అందమైన నీలపు రంగుని నీళ్ళల్లో కలిపాను. కలపంగానే మనకి ఇక్కడ ఏం కనిపిస్తోంది? నీలపు రంగు కనిపిస్తుందా? ఇప్పుడు దీంట్లో ఇంకా అందం చేర్చడానికి నేను ఈ రెడ్ కలర్ని కలుపుతున్నాను, గ్రీన్ కలర్ని కలుపుతున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఏం కనిపిస్తోంది? ఒక్కొక్క రంగు వేస్తున్న కొద్దీ అందంగా కనిపించింది, నీరు రంగురంగులుగా కనిపించిందా? కానీ అన్ని రంగులు కలిసేసరికి ఇది ఒక రకమైన నల్ల రంగుగా మారిపోతుంది. చూస్తున్నారా? ఈ నీరేంటి, ఈ రంగులేంటి? ఈ రంగులు వేయగానే నీటికి అందం ఎలా వచ్చినట్టు మనకు ఎలా కనిపించింది? మనం ఒక్కసారి ఆలోచించుకుంటే, రూపము నామము ఏమీ లేకుండా గుణము అతీతంగా ఉన్న ఆ నీరులో మనకి తెలిసిన మన కోరికలు, మనం చూసే విధానము, మన అరిషడ్ వర్గాలతో మనకు కలిగే కోపము, తాపము, ప్రేమ, మోహము, వీటన్నిటినీ రంగులుగా మనం ఆ నీటితో కలుపుతున్నప్పుడు ఆ నీటిలో ఈ రంగులన్నీ మనకు కనిపిస్తున్నాయా? ఆ నీరే శివతత్వం. దానికి ఏమీ లేదు. ద డైమెన్షన్ ఆఫ్ గాడ్, ద వన్ వితౌట్ ద సెకండ్, అంటే రెండో తనమే లేనిది ఆ ఒక్కటే పరబ్రహ్మం. ఆ శివతత్వాన్ని నేను అన్నారు స్వామి. రెండోది, నువ్వు కలుపుతున్నావే రంగులు, ఆ రంగులు కూడా నేనేనయ్యా, శక్తితత్వాన్ని అన్నారు స్వామి. అంటే శివశక్తి తత్వము అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఉన్నాం, ఒకరు మాట్లాడుతున్నారు, మీరందరూ వింటున్నారు. ఎలా వినగలుగుతున్నాము? మనలో ఉన్న ప్రాణం వల్లనే మనకి వినికిడి, మాట అన్న ఈ శక్తి వస్తోంది. ఈ శక్తి, ప్రాణం లేకపోతే ఈ శక్తి ఉండదు, అంతేనా? కానీ ప్రాణం ఒక్కటే మనలో ఉండి ఈ శరీరం అనే శక్తిలో ఈ రకరకాల రంగులు లేకపోతే మనం లోపలున్న ప్రాణాన్ని అనుభూతి చెందలేకపోతాం. సో అతీతమైన ప్రేమతో స్వామి, నేనే కాదు మీరందరూ శివశక్తి స్వరూపాలు, ద గాడ్ ఈజ్ విత్ ఆల్ ఆఫ్ యూ అని చెప్తారే, దానికి అర్థం ఏమిటి? మనలో ఉన్న ఈ శరీరము, మనలో ఉన్న ఈ మైండ్, ఇదే మన శక్తి. ఎలా చెప్పారు శక్తిని మన సనాతన ధర్మంలో? ఇచ్ఛాశక్తి, డిజైర్; క్రియాశక్తి, యాక్షన్; జ్ఞానశక్తి, విజ్డమ్. అన్నీ శక్తి స్వరూపంగా చెప్పబడ్డాయి. కానీ శివతత్వానికి వీటన్నిటికన్నా అతీతమైన తత్వం. ఒక్కసారి ఆలోచించి చూడండి, స్వామి మన దగ్గరికి ఈ అవతారంలో ఉట్టి శివతత్వంగా వచ్చుంటే మనం వెళ్ళి స్వామితో మాట్లాడగలిగి ఉండేవాళ్ళమా? స్వామిని ముట్టుకోగలిగి ఉండేవాళ్ళమా? ఆయన మాటలు వినుండగలిగే వాళ్ళమా? నవ్విస్తూ, ఆడిస్తూ, పాడిస్తూ మనందరికీ అసలు మనల్ని తెలుసుకోవడానికి పుట్టిన ఈ శివశక్తి అవతారం కదా స్వామి. మరి హూ ఈజ్ గాడ్ ఆర్ వాట్ ఈజ్ గాడ్ అంటే స్వామి చెప్పిన ఆ 2 డైమెన్షన్స్ ఏంటి? శివ ద పరబ్రహ్మ అండ్ శక్తి ద మీన్స్ ఆఫ్ అటైనింగ్ పరబ్రహ్మ. ఉట్టి బ్రహ్మ అక్కడ ఉన్నాడయ్యా వెళ్ళు అంటే వెళ్ళడానికి మనకి దారి కావాలా? ఆ దారే శక్తి. మన లోపల ప్రాణం ఉంది, మనల్ని మనం తెలుసుకో అంటే ఎలా తెలుసుకుంటాం? తెలుసుకోవడానికి మనం చేయాల్సిన కర్మలు, జ్ఞాన మార్గంలో ప్రయత్నిస్తే మనం లోపలికి మనల్ని తీసుకెళ్ళడానికి కావలసిన అపారటస్, అదే కదా శక్తి. సో శివశక్తి స్వరూపమే దేవుడు అని స్వామి మనకి క్లియర్గా డెఫినేషన్ ఇచ్చారు. ఇలా చూసుకుంటే మనము ఎన్నిసార్లు స్వామి దీన్ని ఎంతమందికో ఎన్ని అనుభవాలుగానో ఈ శివశక్తి స్వరూపాన్ని, ఆ తత్వాన్ని చాలా క్లీన్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఆ 1963 డిస్కోర్స్లోనే మనం ఇంకోసారి పరిశీలించి చూసామంటే స్వామి చెప్పిన మాటలు ఇవి. నేను ప్రతి ప్రాణిలోనూ శిరస్సు యందు 1000 రేఖలు ఉన్న తామర పువ్వులో జ్యోతిగా ఉన్నాను అని చెప్పారు. చూడండి, గాడికి స్వామి ఇచ్చిన డెఫినేషన్స్ ఇవన్నీ. నేను మీ శిరస్సు యందు ఉన్న 1000 రేఖలు కలిగిన తామర పువ్వులో ఉన్న
జ్యోతిగా వికసిస్తున్నాను అన్నారు. ఆ 1000 తామరపు రేఖలు ఏమిటి? శక్తి. ఒక్కొక్కటి ఒక్కొక్క దిక్కున అలా ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటే ఆ మధ్యలో ఇటు అటు కదలకుండా స్థిరంగా వెలుగుతున్న జ్యోతి ఉన్నానే, అదే నేను అన్నారు స్వామి. సో హూ ఈజ్ గాడ్ అనడానికి ఇంతకన్నా మనకి క్లియర్ డెఫినేషన్ ఎక్కడ కావాలి? ఇప్పుడు హూ ఈజ్ గాడ్ అంటే దీనికి ఆన్సర్ ఏమిటి? హూ ఈజ్ గాడ్? యు ఆర్ గాడ్. మనకి శరీరం ఉంది, శక్తి ఉంది, లోపల ప్రాణం ఉంది, శివతత్వం ఉంది. ఈ శక్తిని శివుణ్ణి కలపడమే హౌ టు రీచ్ గాడ్ అనే దానికి ఇవాళ మనం చూడబోయే ఒక సొల్యూషన్. ద యూనిఫికేషన్ ఆఫ్ ద బ్రహ్మ, ద పురుష, ద వన్ వితౌట్ ద సెకండ్, విత్ ద శక్తి, ద బ్యూటీ, ద క్రియేషన్, ద ఇల్యూషన్. ఈ రెండు కలయికే హౌ టు రీచ్ గాడ్. ఈ హౌ టు రీచ్ గాడ్, ఈ శివుణ్ణి శక్తిని కలపడం ఎలాగా అని మనం తీక్షణంగా ఆలోచించుకుంటే 3 మార్గాలు మనకి స్వామితో ఉన్న అనుభవాల నుంచి తెలుసుకోగలుగుతాం. ఏ 3 మార్గాలు ఇవి? మనలో ఉన్న శివతత్వాన్ని, శక్తితత్వాన్ని కలిపే మార్గాలు. ఆ కలపడమే మనం పెట్టే నమస్కారం. ప్రతిసారి మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు 2 చేతులు జోడించేలా నమస్కరిస్తాము? అయ్యా స్వామి, నాలో ఉన్న శివతత్వాన్ని, శక్తితత్వాన్ని కలపడానికి నాకు సహకరించవయ్యా అనేదే ఈ నమస్కారం. అంతే కదా? ఇది చేసేది ఎలా? దీంట్లో మొదటి మార్గము నమ్మకము అనే మార్గం. మనలో ఉన్న శివతత్వాన్ని, శక్తితత్వాన్ని కలిపి మనం స్వామిని చేరుకోవాలి అంటే మొదటి మనం వేయాల్సిన విత్తనం, ఇది మొదటి విత్తనం అనుకోవచ్చు, ద ఓన్లీ విత్తనం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ విత్తనం వేసేసాక మిగతా పనులన్నీ ఆయనే చూసుకుంటాడు. ఫెయిత్ అండ్ సరెండర్. సర్వధర్మాన్ పరిత్యజ్యే మామేకం శరణం వ్రజ అని మనకి శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అన్ని ధర్మాలు, అన్ని పూజలు, అన్ని నమ్మకాలు, అన్నిటికన్నా అతీతమైనది నువ్వు నా మీద పెట్టుకున్న ఫెయిత్ అండ్ సరెండర్. అది నాకు వదిలి, లెట్ హిమ్ ప్లే విత్ యూ. ఆయనని మనతో ఆడుకోనివ్వాలి. దానికి మనకు మొదట కావాల్సిన ఆ విత్తనం ఫెయిత్ అండ్ సరెండర్. ఇది ఎందుకు అవసరము అంటే 2009లో కొడైకెనాల్లో స్వామి డైనింగ్ హాల్లో, అంటే స్వామి అక్కడ డైనింగ్ హాల్లో అందరితో, స్టూడెంట్స్తో కలిసి కూర్చొని తింటాడు. అదొక పెద్ద భాగ్యం. తినేటప్పుడు కొంతమంది విఐపీలు కూడా వచ్చి కూర్చుని మాతో పాటు, స్వామితో పాటు భోజనం చేస్తారు. పెద్ద ప్లేట్లో అన్ని రకాల ఒక 24-25 రకాల పదార్థాలతో స్వామికి అక్కడ నైవేద్యం జరుగుతుంది. ఇదేమిటి, ఇదేమిటి, ఇదేమిటి అన్నిటినీ ముట్టేసి ఇంకా కానిచ్చేయండి అంటారు స్వామి. తింటే స్వామి తినేది ఆహారం. మహా అయితే ఒక్క ముద్ద రాగి సంకటి, ఒక చిన్న కీర దోసకాయ ముక్క, మహా అయితే ఒక సగం పుల్కా, సగం తింటే చాలా గొప్ప. ఇంతే స్వామి ఆహారం. అంటే ఇది ఆల్రెడీ స్వామితో ఉండి చాలాసార్లు భోజనం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చి చూస్తున్నారనుకోండి, ఇదేంటి స్వామి ఇట్లా తింటున్నాడు, ఏమైపోతుంది అన్న భయం వేస్తుంది. ఆ రోజు మాతో పాటు భోజనానికి ఒక విఐపి ఫ్యామిలీ వచ్చారు. ఆదికేశవులు నాయుడు గారని, అప్పుడు ఆయన తిరుపతికి అధ్యక్షులుగా ఉండేవారు. ఆయన వాళ్ళ భార్యామణి గారు కలిసి మాతో భోజనానికి వచ్చారు. ఆవిడ సడన్గా స్వామి ఇలా ప్రవర్తించడం చూసి కంగారు ఎత్తిపోయి, స్వామి మీరు ఇలా తిన్నారంటే మీకు అసలు శక్తి ఉండదు స్వామి, నీరసించిపోతారు అన్నారు ఆవిడ చనువుగా. అంతవరకు నవ్వుతూ మాట్లాడుతున్న స్వామి టక్కన ఆవిడని చూసి, వీటి నుంచి నాకు కాదమ్మా శక్తి, నా నుంచి అమ్మా మీ అందరికీ శక్తి, నేనే అమ్మా శివుణ్ణి అన్నాడు. నీకు నాకే ఆహారం తీసుకుంటే కలిగేది శక్తి, పరమశివుడికి ఇంకా ఆహారం ద్వారా వచ్చే శక్తి ఉంది. ఇలా ఎన్ని సందర్భాల్లోనూ స్వామి చేసిన రివిలేషన్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్పానంటే, మన నమ్మకం ఎక్కడ పెట్టాలి అంటే ఆ శివతత్వం మీద పెట్టాలి. దానికి మనకి శక్తితత్వం అనుకూలిస్తుంది.
దీన్ని తెలుసుకోవడానికి మనం నా జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2009లో కొడైకెనాల్లో ఇంకా రేపు ట్రిప్ అయిపోతుంది, కొడైకెనాల్ ట్రిప్ అయిపోతుంది, స్వామి మళ్ళీ పుట్టపర్తికి వెళ్ళిపోతున్నారు అనే సమయంలో చిన్నగా ఉంటుంది అక్కడ గది, ఇంత ఉండదు, ఇంతే. దీంట్లో 40 మంది కూర్చున్నాం. ఇంకా స్వామి కాలు జరపాలి అంటే ముందు పిల్లాడు కొంచెం జరగాలి, అయితే స్వామి కాలు జరపలేరు, అంత టైట్గా ఉంది. ఇట్లా స్వామి చూస్తూ, ఇక్కడ చూసినా ఇక్కడ కూడా లెటర్లు రాస్తూ ఉంటావు, ఇలా రా, ఏం కావాలి నీకు చెప్పు నాకు డైరెక్ట్గా అన్నాడు. అంటే అలా కాదు స్వామి, అందరి ముందు కాదు, చెవులో చెప్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు చెప్పు, ఏంటి చెవులో చెప్పేది, ఏంది నీ చేతిలో బొమ్మ ఏంది అన్నాడు. అంటే ఆ రోజు నాకు అప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉండే శ్రీనివాసన్ గారి బొమ్మ వేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఇది మనకు వచ్చిన ఆలోచన, స్వామి వేయమని లేదు. వేసి తీసుకెళ్తే స్వామి, అరే ఎవర్రా ఇది, తెలిసిన మొహల్లా ఉంది నాకు, ఎవరిది అన్నారు. మరి అందరి ముందు చెప్పేస్తే అక్కడ ఆయనకి సస్పెన్స్ పోతుందేమో, ఆయన కూడా వెనకాల కూర్చున్నారు, ఆయనకి సస్పెన్స్ పోతుందేమో అని స్వామి చౌదరికి వెళ్ళి, శ్రీనివాస ఏమీ వినపడలేదన్నారు. మళ్ళీ కొంచెం చెప్పాను, నాకు తప్ప అందరికీ వినపడిందిరా, సరిగ్గా చెప్పు. ఇప్పుడు సస్పెన్స్ ఎలా మెయింటైన్ చేసేది, అందుకని ఆయన జుట్టు ఇలా కొంచెం పైకి లేపితే చెవు కనపడింది. చూడు శ్రీనివాసన్ స్వామి. ఓ మెడ్రాస్ శ్రీనివాసా, ఎక్కడున్నాడు, వచ్చాడా? మెడ్రాస్ శ్రీనివాస్ అంటే స్వామికి చాలా శ్రీనివాసులు ఎరుగు, దాంట్లో ఈయన పేరు స్వామి సంపాదించేది మెడ్రాస్ శ్రీనివాస్, అది నాకు తెలియదు. పిలిచా, సరే అయిపోయింది. అప్పుడు స్వామి మెడ్రాస్ శ్రీనివాసన్ గారిని చూసి, నువ్వు ఇప్పుడు ఏంది వైస్ ఛాన్సలర్వా అని అడిగారు. కాదు స్వామి, నేను ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కాదు స్వామి. ఓ సరే సరే కూర్చో, నీకేం కావాలి, నువ్వు ఏం చేస్తున్నావు అసలు అన్నారు. అంటే నేను ఆ లెటర్లో రాసి పెట్టుకున్నా, స్వామి నాది MBA అయిపోయింది, తర్వాత ఇంకేం చేయాలో మీరు సెలవు ఇచ్చారంటే, అంటే నా అభిప్రాయం ఏంటి అంటే స్వామి దగ్గర PhD అది చేసుకుంటే ఇంకో 5 ఏళ్ళు స్వామి దగ్గర ఉండొచ్చు, దాని తర్వాత అక్కడే ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చారంటే జీవితాంతం స్వామి పాదాల దగ్గర గడిపేయచ్చు. అదేంటో క్లీన్గా చెప్పేస్తే మళ్ళీ రేపు పుట్టపర్తి వెళ్ళిపోయాం అనుకోండి, స్వామి బిజీ అయిపోతాడు. ఉత్తరం చదవలేదు స్వామి, ఏముంటో చెప్పు అన్నాడు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటే దాని ఉత్తరంలో ఏముంది స్వామికి తెలీదు. నువ్వు ఏం చేస్తున్నావు, స్వామి ఎప్పుడు అడిగినా ఈ ఆన్సర్ మనం కరెక్ట్గా లిటరల్గా ఆన్సర్ చేయాలి. ఏం చేస్తున్నావు స్వామి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినట్టు నేనేం చేస్తున్నానో నీకు తెలీదా అని అడగలేము. స్వామి MBA చేశాను స్వామి మీ దగ్గర. అయిపోయిందా? అయిపోయింది స్వామి. ఏడి వైస్ ఛాన్సలర్ ఏడి అంటే ముందుగానే ఆయన నువ్వు వైస్ ఛాన్సలర్ అని అడిగాడు, అంటే ఉత్తరంలో ఏముంది స్వామికి ఆల్రెడీ తెలుసు. ఆయన నేను కాదు స్వామి అన్నాడు. పక్కన G. వెంకటరామన్ గారు కూర్చుని ఉన్నారు. యాక్చువల్లీ ఆయన కూడా వైస్ ఛాన్సలర్ కాదు అప్పుడు మా యూనివర్సిటీకి, కానీ ఆ రోజుకి ఆయనే వైస్ ఛాన్సలర్. ఎందుకంటే స్వామి ఆయన నువ్వు కాదా, అయితే నువ్వే చెప్పు ఇలా రా అన్నారు వెంకటరామన్ గారిని చూసి. ఇదిగో వాడు MBA చేశాట, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందంటావు అని అడిగారు. ఆయన కూడా నాలాగే వినయంగా, స్వామి MBA చేసిన పిల్లలు ఒకటి PhD చేరొచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేసుకోవచ్చు స్వామి. PhDయా, ఇప్పుడేం అక్కర్లేదు, నువ్వు ఉద్యోగం చేయి అన్నారు. ఓహో అయితే మనకి సెంట్రల్ ట్రస్ట్లో ఉద్యోగం ఇస్తారు కావాలి స్వామి. నేను ఇలాగే ఆశపడి ఆనందంగా నవ్వాను. ఇక్కడ కాదు, బయట నీ కుర్చీ రెడీగా ఉంది, పో నువ్వు బయటికి పోయి ఉద్యోగం చేసుకో అన్నారు. అంటే మొహం మీద నువ్వు బయటికి పో అని చెప్పేసి నాడి నేను ఎదురు చూడలేదు అట్లా అంటారండి స్వామి. అంటే ఏంటబ్బా రేపటి నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోమంటున్నాడా, ఎక్కడికి వెళ్ళిపోతాము, నేను అసలు ఉద్యోగం గురించి వాడి గురించి పెద్దగా అసలు ఆలోచించనే లేదు. స్వామి దగ్గర ఉన్నప్పుడు ఎట్లాగో ఆయన ఉంచేసుకుంటాడు, మనల్ని అక్కడే ఉండిపోదామని గట్టి నమ్మకంతో ఉన్నాను. బయటికి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి స్వామి అంటే నీ కుర్చీ ఉంది, నువ్వు వెళ్ళు, నువ్వు కుర్చీ అంతా రెడీగా ఉంది, అక్కడ వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్ళాను. మనసంతా బాధ, ఇంక ఈ రోజు నుంచి స్వామి దగ్గర తనం పోతుందేమో అన్న ఒక దిగులు, విచారణ, కళ్ళ నిండా నీళ్లు. అప్పటి వరకు సరదాగా మాట్లాడుతున్న స్వామి కళ్ళల్లో నీళ్లు చూడంగానే ఆయన కళ్ళలో కూడా నీళ్లు వచ్చేసి, కరుణామూర్తి స్వామి.
ఆయన ఆ శక్తి తత్వాన్ని చూపించకపోతే ఆయన మనం ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ చేయలేము. మన కంట్లో నీళ్ళు వస్తుంటే పరమేశ్వరుడి కంట్లో నీళ్లు రావడం, అదే కదండి శక్తి తత్వం. నీకు అర్థమయ్యే విధానంలో నేను నీ దగ్గర ఉంటేనే కదా ఆ రంగు నీకు కనబడుతుంది, అందాన్ని నువ్వు అనుభవిస్తావు. ఏమీ లేకుండా నిశ్చలంగా నేను నీతో ఉంటే ఇంకా నేను అవతారం ఎత్తి రావడం ఎందుకు? భగవంతుడి కంట్లో నీళ్ళు, రోబంతా తడిసిపోతుంది. అంటే ఆ ఎమోషన్లో అది స్వామి అనేది ఒక నిమిషం మర్చిపోయి ఆయన కళ్ళు తుడుస్తున్నాను నేను. ఆయన నా కళ్ళు తుడుస్తున్నాడు. ఏం మాట్లాడాలో నోట మాట రాలేదు. అప్పటి వరకు సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న స్వామి గట్టిగా చేయి పట్టుకుని నాతో అన్నాడు, అక్కడ మీ అమ్మ నా కొడుకు మళ్ళీ నా దగ్గరికి రావాలి స్వామిని ప్రతిరోజు నాకు పూజలు చేస్తుంది, నువ్వేమో స్వామి దగ్గర ఉండాలని ఇలా ఏడుస్తున్నావు. నువ్వు వెళ్ళు, మీ అమ్మా నాన్నలో స్వామిని చూడు. గట్టిగా స్వామి చేపట్టుకున్నాడు. ఇప్పుడు స్వామి చెప్పిన మాట, నువ్వు నా దగ్గర ఉండడం ఎందుకు, నేనే నీ దగ్గర ఎప్పుడూ ఉంటాను. గట్టిగా పట్టుకుని చేపట్టుకుని చెప్పిన మాటలు ఇది స్వామి. ఈరోజు కూడా ఇవన్నీ తలుచుకుంటే నాకు అంత ఆనందం కలుగుతోంది. ఇంకా వెళ్ళాలి, బయలుదేరి వచ్చేసాను. ఇప్పుడు మా తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉండేవారు. హైదరాబాద్ రాగానే ఇప్పుడు నాకు ఇంక ఏ ఉద్యోగం వెతుకుతాము, కుర్చీ ఉందన్నాడు. ఏ కంపెనీ కుర్చీ, ఏం కుర్చీ, ఫైబర్ కుర్చీయా మనకి తెలియదు. అప్పుడు నాకు నా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు, సిటీ బ్యాంక్ వాళ్ళు ఏదో ఉద్యోగాల కోసం మెయిల్ పెట్టారని నువ్వు చూసుకున్నావని. అప్పుడు 2009లో మా ఇంట్లో ఇంటర్నెట్ కంప్యూటర్లు అవి లేవు. ఇప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి నేను మెయిల్ అది చెక్ చేస్తే సిటీ బ్యాంక్ వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటర్వ్యూ ఉంది, బెంగళూరులో ఇంటర్వ్యూ ఉంది, పొద్దున్నే 9:30కి నా స్లాట్ అని చెప్పి వాళ్ళు మెయిల్ పెట్టారు. నేను ఎప్పుడు అప్లై చేసింది లేదు ఉద్యోగానికి. నాకే కాదు, ఈ మెయిల్ అందరికీ వచ్చింది మా బ్యాచ్లో. సో నా స్లాట్ పొద్దున్న 9:30. సరే స్వామి వెళ్ళమన్నారు కదా, ఇంకా బాధ ఉండకపోవడం అన్నీ మన సెపరేట్. స్వామి చెప్పిన మాట వినాలి అక్కడ. సరే నేను బయలుదేరి వెళ్ళాను. నాకు ఏమీ తెలియదు, ఆ ఉద్యోగం అసలు ఏమిటో దేని గురించో కూడా తెలియదు. ఆ మెయిల్లో నేను చూసిన సబ్జెక్ట్ ఆఫ్ ది ఈమెయిల్ ఏంటి అంటే క్వాలిటీ మేనేజర్ ఉద్యోగం, అంతే నాకు తెలుసు ఆ ఉద్యోగం గురించి. సరే మనం బస్సులో కూర్చుని రాత్రి చదువుకుందాం, హైదరాబాద్ టు బెంగళూరు బస్సులోని నేను ఏవో కొన్ని ప్రింట్అవుట్స్ అవి తీసుకుని బస్సు ఎక్కాను. మనం ఒకటి అనుకుంటే దేవుడు 10 అనుకుంటాడు. బస్సులో ఎక్కగానే లైట్లు ఆఫ్ చేసేసారు వాళ్ళు, ఎందుకంటే నైట్ బస్ కదా, అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకేమిటి చదువుకునేది ఇంటర్వ్యూకి ఏమీ తెలియదు. మనకి తెలిసిందల్లా అది క్వాలిటీ మేనేజర్ ఉద్యోగం, అది తప్ప మనకి ఏమీ తెలియదు ఆ ఇంటర్వ్యూ. సరే స్వామి ఇచ్చిందే ప్రసాదం. ఆ రోజు శుభ్రంగా బస్సులో పడుకున్నాను. పొద్దున్న లేచాను, కళ్ళు తెరిచి చూశాను, బస్సులో ఎవరు లేరు. ఏంట్రా బస్సులో ఎవరు లేరు, ఆల్రెడీ బెంగళూరు వచ్చేసిందా మనకి అని చూస్తే, బెంగళూరు వస్తే బస్సులో ఎవరైనా ఉండాలి, దిగాలి, నన్ను దింపు ఉండాలి కదా. నేను దిగి చూస్తే అందరు బయట నించుని ఉన్నారు. బస్సు బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇప్పటికి టైం ఆల్రెడీ 7 అయింది పొద్దున. 7ంటికి నేను ఆల్రెడీ బెంగళూరులో చేరాలి. మన ఒరిజినల్ ప్లాన్ ఏంటి, నాతో పాటు మిగతా వాళ్ళు కూడా వెళ్తున్నారుగా, మిగతా వాళ్ళకి కూడా ఈ మెయిల్ వచ్చింది కదా. సో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి నా క్లాస్లో వెంకట్రామన్ ఒక అబ్బాయి ఏమన్నాడు, మేము అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకుంటాము, స్నానాలు అవి చేసి మనం రెడీ అవ్వడానికి ఇంటర్వ్యూకి, నువ్వు కూడా వచ్చి 7 గంటలకు వచ్చేస్తుంది కానీ నీ బస్సు హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు స్నానం చేసుకుని నువ్వు రెడీ వెళ్ళొచ్చు, ఎలాగో నీ స్లాట్ 9:30 కదా. బాగుంది, ప్లానింగ్ అంతా చాలా బాగుంటుంది, ఎగ్జిక్యూషన్ మాత్రం ఆయన చేస్తాడు. పొద్దున్న 7 గంటలకు బస్సు బ్రేక్ డౌన్. సరే బెంగళూరు అయినా వచ్చామా, ఇది బెంగళూరు అయినా దగ్గరలో ఏ ఆటో పట్టేద్దామంటే లేదు. ఇటు అటు చూస్తే అసలు కంటికి కనబడే దూరంలో ఒక్క బండి లేదు. అది హిందూపూర్ అనేదో ఊరు, అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాలంటే ఇంకో 2-3 గంటలు పడుతుంది. ఆల్రెడీ టైం 7, 9:30కి ఇంటర్వ్యూ. రాత్రి బస్సులో పడుకోవడానికి కొంచెం వసతిగా ఉంటుంది కదా, నేను ఒక టీషర్టు పైజమా వేసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక బస్సు దొరికినా కూడా 7ంటికి నేను బెంగళూరులో వెళ్ళి చేరడానికి మినిమం 9:30-10 అయిపోతుంది. ఎలాగో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేను. సో ఆ ఇంటర్వ్యూ కోఆర్డినేట్ చేస్తున్న మా సీనియర్ బ్రదర్ దివిజ్ దేశాయ్ అని ఒకడు ఉండేవాడు. ఫోన్ చేసి నా పరిస్థితి ఇది, 9:30కి అయితే నేను రాలేను, ఇప్పుడు ఏం చేస్తావో నీ ఇష్టం అంటే. ఏం చేస్తారు, సరే నెక్స్ట్ 12 గంటల ప్యానెల్లో నీ పేరు పైన అప్లికేషన్ పెడతాను, నీ డీటెయిల్స్ అవిను, కానీ నువ్వు 12 గంటలకు కూడా రాలేకపోతే మాత్రం ఇంక నేనేమీ చేయలేను అన్నాడు.
ఇప్పుడు మనం చేస్తున్నది ఇక్కడ ఉద్యోగం ఇంటర్వ్యూ కాదు, ఇది స్వామి పని. ఎందుకంటే స్వామి చెప్పి పంపించాడు మనకి. ఇక్కడేదో ఈ ఉద్యోగం సంపాదించుకోవాలన్న ఒక ఆసనాలో ఏమీ లేదు. స్వామి వెళ్ళి అక్కడ కుర్చీ ఉంది, నువ్వు పో ఉద్యోగం అటెండ్ అవ్వమన్నాడు కాబట్టే మనం వెళుతున్నాం. ఆ మైండ్ సెట్తోనే నేను దిగులు పడుతున్నా. అప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానో చెప్తాను. అప్పుడు మళ్ళీ ఇంకో బస్సు వచ్చింది. వాళ్ళు ఆ బస్సులో ఇక్కడ వాళ్ళని ఎక్కించారు. ఆ బస్సు ఆల్రెడీ లోడెడ్గా ఉంది. సో వీళ్ళు అందరూ కలిసి ఇలా మెల్లిగా ఒక పక్కగా తిరుక్కున్న బస్సు ఒక 3 గంటల తర్వాత వెళ్ళి బెంగళూరు చేరింది. రాత్రి నేను సరిగ్గా ఆహారం తినలేదు. పొద్దున్న 7 నుంచి ఇది ఒక కంగారు, మనం వెళతామా వెళ్ళమా అని. రెండవది బస్సు బ్రేక్ డౌన్, మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వలేదు. నేను అక్కడికి వెళ్ళి చేరేసరికి ఆల్రెడీ 12 అయిపోయింది. పొద్దున ఆహారం తినలే. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఈ క్యాజువల్ డ్రెస్ ఇప్పేసి ఒక ఫార్మల్ డ్రెస్లో అయినా మారాలి. టైము లేదు. బెంగళూరు నేను వెళ్ళి చేరేసరికి టైం 10:30. ఆ 10:30కి వెంకటరామన్ రూమ్కి లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన స్లాట్ ఉంటుంది కదా, మనం ఇక్కడ ఇరుక్కుపోయామని ఆయనకి ఎలా తెలుస్తుంది? వెయిట్ చేస్తుంటారు, కుదరకపోతే వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి నేను డ్రెస్ మార్చుకునేది, ఎక్కడ ఆహారం తినేది, ఎక్కడ స్నానం చేసేది, ఎలా వెళ్తాను ఇంటర్వ్యూకి? స్వామి పని వేరే అయిపోయా, స్నానం చేయాలి కదా. అటు ఇటు తిరిగి చూస్తే ఆ బెంగళూరు బస్ స్టాండ్లో పబ్లిక్ టాయిలెట్స్ కనిపించాయి. ఆ పబ్లిక్ టాయిలెట్స్లో వెళ్ళి స్నానం చేయడానికి నాకేం పెద్దగా మనసు ఒప్పలే. ఎందుకంటే ఒకటి, నాకు కన్నడం భాష రాదు. రెండోది, నా బ్యాగ్లో నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవి ఉన్నాయి. నేను ఈ బ్యాగ్ ఎక్కడికైనా ఎవరికైనా పెట్టి లోపలికి వెళ్ళాలి. ఆ పబ్లిక్ టాయిలెట్లో వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకుని రావాలి. అక్కడ చూస్తే రకరకాల మనుషులుగా కనిపించారు. నాకేం ఎవరి మీద నమ్మకం కలగలే. ఎవరికి ఇచ్చి వెళ్తాం ఈ బ్యాగు? ఎవరైనా ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్న డబ్బులు అవి బ్యాగ్లోనే తీసుకెళ్ళిపోయారంటే. అటు ఇటు చూసి చాలాసేపు అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అక్కడే. అప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, మంచి చూడ్డానికి బాగున్నాడు, పర్సనాలిటీ, వెరీ యంగ్ బాయ్, కాలేజ్ బాయ్. వచ్చి నా దగ్గర చెప్పాడు, తెలుగులో మాట్లాడాడు. కొంచెం కంఫర్ట్ కలిగింది. అప్పటి వరకు అందరూ గొత్తిలా అంటూ ఉన్నారు నాతో. నాకు ఆ భాష రాదు. తెలుగులో మాట్లాడి, నేను పట్టుకుంటాను మీ బ్యాగు, మీరు వెళ్ళి స్నానం చేసి రండి అన్నాడు. నా భయం ఏంటంటే నా బ్యాగ్లో 350 రూపాయలు డబ్బులు ఉన్నాయి నాకు. ఇప్పుడు నాకు అదే గొప్ప. ఈ 350 రూపాయలు ఇవి ఎవరైనా తీసేసుకుని వెళ్ళిపోతారేమో భయం. అంటే ఆటో ఖర్చుకైనా ఉండాలి కదా, నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలా. ఆ అబ్బాయిని చూస్తే కొంచెం నమ్మకం కలిగింది. సరే బ్యాగ్ వాడికి ఇచ్చి గబగబా లోపలికి వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చేసాను, స్నానం చేశాను, పిచ్చుక స్నానం. బయటకు వచ్చేసాను, ఫార్మల్ డ్రెస్లో నీట్గా టక్కది చేసుకుని ఇంటర్వ్యూకి వచ్చాను. అబ్బాయి నా కోసం బయటే నించున్నాడు. నేను చూసి నా బ్యాగ్ నాకు ఇచ్చాడు. నాకు ఆటో బట్టి, వాళ్ళ కన్నడ భాషలో మాట్లాడే ఒక ఆటో బట్టి నాకు ఎక్కించి, జాగ్రత్తగా ఉన్నాయో చూసుకోండి, మీ సర్టిఫికేట్లు డబ్బులన్నీ చెప్పాడు. నాకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పి పంపించాడు. అయిపోయింది. నేను ఉద్యోగానికి వెళ్ళాను. దాని తర్వాత ఇంటర్వ్యూ అది ఏదో చేశాను. నాకు ఉద్యోగం అయితే వచ్చింది. లాంగ్ స్టోరీ స్టార్ట్. అప్పుడు ఉద్యోగం రావడానికి కాదు గొప్పతనం, నేను ఇంటర్వ్యూలో ఏమీ సరిగ్గా మాట్లాడలేదు. ఆ ఉద్యోగం స్వామి వల్ల వచ్చింది. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసినాను కూడా స్వామి స్టూడెంటే, అది అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు. ఒక్కసారి స్వామి స్టూడెంట్ అని తెలియగానే నా అనుభవాలు ఆయనకి, ఆయన అనుభవాలు నాకు, స్వామితో ముచ్చటించుకోవడంతోనే ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. ఏదో నా గొప్పతనం వల్ల రాలేదు. ఇంటర్వ్యూ అయిపోయింది, చేతికి ఆఫర్ లెటర్ వచ్చింది. అరే స్వామి చెప్పిన పని కదా ఇది, స్వామి చెప్పిన పని చేశాం కదా, మళ్ళీ వెళ్ళి స్వామికి చెప్పాలని నేను మళ్ళీ పుట్టపర్తికి వెళ్ళా. కానీ ఈసారి మనసులో చిన్న బాధ ఏంటంటే, ముందు అక్కడ స్వామి కూర్చుని ఉంటే మనం జాలిగా పక్కన వెళ్ళి కూర్చోవడం, ప్రతిరోజు స్వామికి బొమ్మలు చూపించడం, ఆ ఆనందం అంతా ఇంక లేదు. అక్కడ ఒక ఓల్డ్ స్టూడెంట్స్ బ్లాక్ నోట్ ఉంటుంది, అక్కడ పోయి కూర్చోమంటారు. ఎప్పుడైనా వస్తాడు స్వామి అక్కడికి, అక్కడి నుంచి ఇలా తొంగి చూసుకోవాలి స్వామిని. అంటే ఓవర్ నైట్ ఇంకా స్టూడెంట్ కాదనమాట, ఆలమ్ని అక్కడ కూర్చోబెడతారు. అక్కడ 3rd బ్లాక్ నోట్ ఉండేది, తెల్లగా బండలు వేసి ఉంటాయి, స్వామి ముందే ఉంటుంది. అక్కడ కూర్చోడానికి మేము ప్రతిరోజు కొట్టుకునేవాళ్ళం. ఇప్పుడు వెళ్తే అవన్నీ అనుకుని మన అక్కడ ఇప్పుడంతా ఏం సమాధి ఉంటుంది, అందరు లైన్లో వస్తారు. అక్కడంతా స్వామి ఆడిన ప్రదేశం, స్వామి తిరిగిన ప్రదేశం, స్వామి ఊపిరి పీల్చి వదిలి ఊపిరి పీల్చిన అదృష్టం కలిగించాడు మనందరికీ జన్మలో స్వామి. ఆయన పీల్చి వదిలేసిన ఊపిరి పీల్చామండి మనం అందరం, ఎంత అదృష్టవంతులం పుట్టపర్తిలో.
ఆఫర్ లెటర్ తీసుకుని వెళ్ళాను. వెళ్తే ఈసారి స్వామి కరెక్ట్గా వచ్చాడు నా దగ్గరికి. నా చేతిలో చూసి ఈసారి బొమ్మ లేదు స్వామికి చూపించడానికి, నా ఆఫర్ లెటర్ ఉంది. స్వామి అది చూసి ఏందిరా ఇది అన్నాడు. స్వామి ఎప్పుడు కాన్వర్జేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అమాయకంగా ఏవి తెలియనట్టు అడుగుతాడు. నేను కూడా స్వామి మీరు అలా చెప్పారు, కుర్చీ రెడీగా ఉందని, నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, ఆఫర్ లెటర్ వచ్చింది స్వామి అంటే నాలో ఒక రకమైన ఆఫర్ వచ్చింది, ఉద్యోగం వచ్చిందన్న ఆనందం లేదు. స్వామి నుంచి వెళ్ళిపోతున్నామన్న బాధే. కానీ నేను గట్టిగా స్వామి చెప్పిన మాటని విన్నాను, స్వామి చెప్పిన మాట నమ్మాను. మన బాధలు మన సంతోషాలంతా పక్కన, స్వామి చెప్పిన మాటని స్వామిని చూడంగానే ఎంతో ఆనందపడ్డారు. అక్షింతలు వేశారు నెత్తి మీద, ఆశీర్వదించారు. ఆశీర్వదించి స్వామి ఏమన్నారో తెలుసా? 350 రూపాయలు లెక్క కరెక్ట్గా ఉందా అని అడిగారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఆ రోజు అక్కడ బెంగళూరు పబ్లిక్ టాయిలెట్లో చార్మింగ్ యంగ్ బాయ్ కనిపించాడే, ఆ అబ్బాయి పరిచయం చేసుకుంటూ నా పేరు దేవ్ అని చెప్పాడు నాకు. ఆ దేవే ఈ సత్యదేవ్ అని నాకు అప్పుడు క్లిక్ అయింది. పరబ్రహ్మ స్వరూపం, శివరూపుడు బెంగళూరులో మన కోసం పబ్లిక్ టాయిలెట్లో మన బ్యాగ్ పట్టుకుని నించున్నాడంటే ఇంతటి కరుణామూర్తిని మనం పొందడం ఎంత అదృష్టం అండి మనకి. నమ్మకం అనేది దేవుణ్ణి కరిగిస్తుంది. సరెండర్ అనేది దేవుడు చెప్పిన మాటే శాసనం, ఇంకా వేరే ఆలోచనే మనకి రెండోది రాకుండా ఉంటుంది. చూడండి, అదే గాడ్ ఈజ్ వన్ వితౌట్ ద సెకండ్ అంటే అర్థము మనలో ఉన్న గాడ్ ఏంటి? వాట్ ఎవర్ గాడ్ సేస్ దట్ ఈస్ ద వన్, దెర్ ఈస్ నో సెకండ్ థాట్. దానికి భగవంతుడు ఎలా స్పందిస్తున్నాడు చూడండి. ఆయన స్థాయి నుంచి దిగి వచ్చి మన స్థాయికి మనకి సహకరించాలి. ఎక్కడో పుట్టపర్తిలో స్వామి, ఎక్కడో బెంగళూరులో పబ్లిక్ టాయిలెట్లో నేను. ఫెయిత్ అనేది మనల్ని శివరూపాన్ని, శక్తి రూపాన్ని, తత్వాల్ని కలపడానికి మనకు సహకరిస్తుంది. మొదట మనం చేయాల్సిన పని ఆ నమ్మకం, ఆ సరెండర్. ఆ సరెండర్ ఉంటే పరమేశ్వరుడు మన కోసం దిగి వస్తాడు. సరెండర్ అనే పదం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది పుట్టపర్తిలో మా సీనియర్ స్టూడెంట్ ఒక ఆయన, సీనియర్ బ్రదర్, ఆయన పేరు కిషోర్ సార్. అంటే ఆయన అంత సీనియర్, ఆయన మేము సార్ అని పిలిచి మాకు అలవాటు అయిపోయింది. సరెండర్ అంటే కిషోర్ సారే మొదట జ్ఞాపకం వస్తాడు నాకైతే. ఒకానొక సమయంలో స్వామి నడుచుకుంటూ దర్శనానికి వస్తున్నప్పుడు స్వామి మంచి చిలిపిగా నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, అల్లరి చేసుకుంటూ వస్తున్న సమయంలో ఒక సీనియర్ డివోటీ విఐపి బ్లాక్ ముసలాయన, స్వామి దగ్గర అవ్వాలి స్వామి, ఇంకా దగ్గరేంటి, ఇంత దగ్గరగా ఉండి అడుగుతున్నావు, ఇంకా దగ్గరేంటి? స్వామి మంచి సరదా మూడ్లో ఉన్నారు. సరెండర్ అవ్వాలి స్వామి, ఐ వాంట్ టు సరెండర్ స్వామి అన్నారు. సరే చెప్తాను కూర్చో చెప్తాను అని స్వామి అట్లా వచ్చారు. కిషోర్ సార్ కూర్చుని ఉన్నారు అక్కడ, కిషోర్ బ్రదర్. ఇక్కడ స్వామి వస్తున్నాడు, అక్కడ ఆయన కూర్చుని ఉన్నాడు. అంటే అందరూ కూర్చుని ఉన్నారు, ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నాడు. స్వామికి ఆయనకి మధ్యన ఇంతే డిస్టెన్స్. స్వామి నడుస్తున్నాడు, అటు పైన ఉన్న ఒక పిజియన్ రెట్ట వేసింది. ప్రశాంత్ నీళ్ళు చాలా పిజియన్స్ ఉంటాయి, పిజియన్ రెట్ట వేసింది. నడుస్తున్న స్వామి దృష్టి దాని మీద పడింది. వెంటనే అక్కడున్న సేవాదాల్స్ అందరూ రెడీగా ఉన్నారు. అరే స్వామి చూడకపోతే గబగబా వెళ్ళి తుడిచేద్దాం. స్వామి చూశారు. స్వామి చూడంగానే అక్కడున్న కిషోర్ సార్ని చూసి, అమృతం అది తినే అన్నారు. స్వామి ఆ సెంటెన్స్ చెప్పి ముగించే లోపల కిషోర్ సార్ తీసుకుని గప్పని మింగేశాడు. ఆనందపడిపోయాడు స్వామి. అది పిజియన్ రెట్టనా, అమృతమా, పరబ్రహ్మకి ఏమీ తేడా ఉండదు. ఆయన సృష్టిని ఆయన అంత ప్రేమిస్తాడు. మన సనాతన ధర్మంలో శివుడికి శక్తి ఏంటి? శివుడికి శక్తి ఏంటండి? ఆయన కన్సార్ట్, ఆయన భార్య, ఆయన శరీరంలో సగభాగం. స్వామి ఈజ్ ఎ వెరీ గుడ్ హస్బెండ్. హీ లవ్స్ శక్తి సో మచ్. ఆయన సృష్టి
నా సృష్టి అమృతం అన్నాడు. టక్కని తీసుకుని మింగేశాడు ఆయన. అప్పుడు స్వామి వెళుతూ వెళుతూ ఆనందభరితుడయ్యి ఇందాక ఒక విఐపి ఆయనతో స్వామితో మాట్లాడి, స్వామి ఐ వాంట్ టు సరెండర్ అన్నాడే, అది సరెండర్ అంటే అని చెప్పారు ఆయన. పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ఎలా అని ఈ అనుభవాల ద్వారా స్వామి మనందరికీ చెప్తున్నది ఏంటి? నమ్మకము, శరణాగతి. నా స్వామి చెప్పిన మాటనే నాకు వేదవాక్యం. నా బ్రెయిన్ దాని మధ్యలో వచ్చి ఆలోచించాల్సిన పనే లేదు. అది కదా స్వామి మనకు చెప్తున్నది. రెండో మార్గం, మొదటి మార్గం నమ్మకము శరణాగతి అయితే, రెండో రౌట్ ఏంటి ఈ శివుడిని శక్తిని కలపడానికి? సర్వీస్. స్వామి ఈ అవతారంలో సర్వీస్ అనే పదాన్ని వాడకుండా ఒక్క డిస్కోర్స్ కూడా చేసింది లేదు. మీరు మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఏమైనా ఉంటే సత్యసాయి స్పీక్స్ వాల్యూమ్స్ అన్ని దాంట్లో పడేసి రన్ చేసి చూడండి. టెక్స్ట్ అనాలిటిక్స్ చేస్తే హైయెస్ట్ యూజ్డ్ వర్డ్ ఇన్ స్వామిస్ డిస్కోర్సెస్ ఈ సర్వీస్. అతి ప్రియమైన పదం స్వామికి అది. సర్వీస్ అంటే ఏంటి? ఫస్ట్ మనం బేసిక్గా డెఫినేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ సర్వీస్ అంటే శక్తిని ప్రేమించడం, ఈ సృష్టిని ప్రేమించడం. నా స్వామి సృష్టించిన ఈ అద్భుతం అంతటినీ నేను ప్రేమించడమే సర్వీస్. చూడండి స్వామి చెప్పేటప్పుడు ఫస్ట్ లవ్ ఆల్, తర్వాత సర్వ్ ఆల్. ప్రేమనే సర్వీస్. ప్రేమ అన్న ఈ ఇచ్ఛాశక్తిని నేను క్రియాశక్తిగా మారుస్తున్నప్పుడు అది సర్వీస్గా మారిపోతుంది. ఇది స్వామి మనకు అర్థమయ్యే సులభమైన విధంలో చెప్పిన ఒక చిన్న అనుభవం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బర్త్డేకి స్వామి వస్తున్నప్పుడు దర్శనానికి చాలామంది కేకులు, చాక్లెట్లు, స్వీట్స్, ఇవి అవి ఏవేవో తెస్తారు. స్వామి కూడా చాలా పేషెంట్గా అన్నిటినీ ముట్టుకుని అందరికీ పంచండి పంచండి అని పంపిస్తూ ఉంటారు. ఇదన్నీ మనం ఎన్నిసార్లు చూసుంటాం. అలాంటి ఒకానొక సందర్భంలో స్వామి చాలా ప్రసన్నుడై ఆ రోజు అందరికీ అక్కడున్న పనిచేస్తున్న వాళ్ళందరికీ సెంట్రల్ ట్రస్ట్లో స్వామి సఫారీ సూట్స్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. అది ఒక పండుగ వేడుక. అప్పుడు పెద్ద మూటల్లో సఫారీలు వచ్చాయి. అందరూ ఒక లైన్లో నించున్నారు. ఒకదాని తర్వాత ఒకటి స్వామి చదంగా సఫారీలు ఇస్తున్నారు. అందరు ఎంతో ఆనందపడ్డారు తీసుకున్న వాళ్ళందరూ. అయిపోయింది. లైన్లో ఉన్న వాళ్ళందరికీ సఫారీలు రాగానే అందరూ వెళ్ళి కూర్చున్నారు. భజనలు మొదలైనవి. స్వామి భజన్స్ వింటున్నాడు. వింటున్న స్వామి అక్కడ ప్రైమరీ స్కూల్ బాయ్స్ అందరూ కనిపించారు ఆయనకి కళ్ళకి. అరే చిన్నపిల్లలు, వీళ్ళకి ఏదైనా ఇద్దామని చెప్పి చాక్లెట్లు పట్టరమన్నారు స్వామి. ఇప్పుడు ఇంతసేపు స్వామి వీళ్ళందరికీ సఫారీలు ఎలా పంచారు? అందరూ ఒక లైన్లో నిలబడి వచ్చారా డిసిప్లైన్డ్గా? అందరికీ ఒక సఫారీ స్వామి ఇచ్చారా? సరిపోయింది. ఈ చిన్నపిల్లలకి స్వామి ఎట్లా ఇస్తున్నారంటే చాక్లెట్లు వాళ్ళందరినీ ఏదో లైన్లో నిలబడి అలా రమ్మని చెప్పలే. ఒక బుట్ట నిండా చాక్లెట్లు వచ్చాయి. అలా స్వామి ఆ చాక్లెట్లను తీసి ఇలా విసురుతున్నాడు పిల్లల మీదకి. వాళ్ళందరూ అలా ఎగిరి పట్టుకోవాలని ఒకళ్ళు పైకి ఒకళ్ళ కిందకి అలా అలా కుస్తీ పడుతున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు. ఆ ఆనందమైన దృశ్యాన్ని స్వామి చూసి ఆనందిస్తున్నాడు. ఇంకా విసురుతున్నాడు. ఇంకా పట్టుకుంటున్నారు. ఇంకా విసురుతున్నారు. ఇంకా పట్టుకుంటున్నారు. స్వామికి ఒకే నవ్వు. ఇదంతా చూస్తున్న ఒక సీనియర్ డివోటీ అంటే చాలా రోజులుగా ఉన్న డివోటీని అర్థం, అంతకన్నా ఏం అర్థం లేదు. అక్కడ ఉన్న ఆయన కొంచెం ధైర్యం చేసుకుని, స్వామి మీకు చాలా ప్రియమైనది డిసిప్లిన్ కదా అంటే, నేను కొంచెం విలావరిగా చెప్తున్నాను అనుకోండి, అంత ధైర్యంగా ఆయన అడిగి ఉండడు. ఇంతసేపు లైన్లో అందరూ నించుని డిసిప్లైన్డ్గా సఫారీస్ మీ దగ్గర తీసుకున్నారు కదా, ఇలాగే పిల్లల్ని కూడా ఒక లైన్లో నిలబెడితే ఎంత పొందికగా వాళ్ళు వచ్చి చాక్లెట్లు తీసుకునేవారు. స్వామి చెప్పే సమాధానం వినాలి శ్రద్ధగా. స్వామి అంటున్నారు, ఈ సృష్టిని కూడా నేను ఇలాగే శాసిస్తున్నాను అన్నారు స్వామి. మీ అందరికీ నేను అలా చాక్లెట్లలాగా అన్నిటినీ కురిపిస్తున్నాను. ధనాన్ని, శరీరానికి ఉన్న అందాన్ని, మనకున్న బంధువుల్ని, మిత్రుల్ని, ఆనందాన్ని, ఉద్యోగాల్ని, డబ్బుని, చదువుని స్వామి ప్రేమతో స్వామి కురిపించినవి కాదు. అవన్నీ మనం సంపాదించుకున్నవా? పొరపాటును కూడా అలా అనుకోకండి.
అలా అనుకుని పప్పులో కాలేసిన వాడిని నేను. అలాగే కురిపిస్తున్నట్ట ఈ సృష్టినంతా. సృష్టి అంతే శక్తి రూపం, శక్తిని అలాగే పోషిస్తున్నట్ట పరమశివుడు. అక్కడ లాజిక్లు డిసిప్లైన్లు కాదు, ప్రేమ కురిపించడమే. అలా ఇస్తున్నప్పుడుట స్వామి కొంతమంది చేతిలో 2 చాక్లెట్లు పడతాయిట, కొంతమంది చేతిలో 4 చాక్లెట్లు పడతాయిట, కొంతమంది చేతిలో చాక్లెట్లే పడవుట. అప్పుడు స్వామి ఎవరిని చూస్తూ ఉంటాడట? చాక్లెట్లు పడలేదే వాడిని కాదు, 4 చాక్లెట్లు పడ్డాయే చేతిలో ఆ పిల్లాడికి వేసి అలా చూస్తూ ఉంటాడట స్వామి ఒక ఎదురు చూపుతో. ఏమని ఎదురు చూస్తూ ఉంటాడంటే, నా చేతిలో 4 చాక్లెట్లు పడ్డాయే, నేను దాంట్లో పక్కన వాడి చేతిలో 1 చాక్లెట్ కూడా పడలేదే, దీంట్లో ఒకటి తీసి వాడికి ఇస్తున్నాడా లేదా అని స్వామి మనల్ని చూస్తూ ఉంటాడు. ఇది కదా అండి సర్వీస్కి డెఫినేషన్. మనం ఎంత అదృష్టవంతులమై ఉంటే మనకి మానవ జన్మ దొరికింది. మనం చేసే పనులు కుక్కలు చేసే పనులలో పెద్దగా ఉన్న ఒకే ఒక తేడా ఏంటి అంటే మనలో హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి, దాంట్లో హ్యూమన్ వాల్యూస్ లేవు. లేకపోతే మనలాగా అది కూడా ఆహారం అది భుజిస్తుంది, దానికి స్నేహితులు వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, తోడబుట్టువులు ఉంటారు. చాలామంది కుక్కలు మనం చేసే పనులన్నీ చేస్తూ ఉంటాయి, అంతేనా? వాట్ మేక్స్ యూ డిఫరెంట్ ఈజ్ యువర్ హ్యూమన్నెస్ అన్నారు స్వామి. పొద్దున్న లేవగానే చెప్పుకోమంటారు స్వామి, ఐఎమ్ నాట్ ఎ డాగ్, ఐఎమ్ నాట్ ఎన్ యానిమల్, ఐఎమ్ ఎ మ్యాన్, ఐఎమ్ ఎ హ్యూమన్ అని చెప్పుకోమంటున్నారు స్వామి. ప్రార్థన మనం గుర్తు చేసుకోవడం అంటే ఏంటి? మనకి ఎంతో అదృష్టం వల్ల, స్వామి ప్రేమ వల్ల ఈ మానవ జన్మ దొరికింది. ఆ మానవ జన్మలో చేతులు కాళ్ళు కళ్ళు బుర్ర అన్నీ సవ్యంగా దొరికింది. అలా దొరకని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. 3 పూట్ల ఆహారం దొరుకుతోంది, బుర్ర పనిచేస్తోంది. ఇన్ని ఫ్యాకల్టీస్ మనకి ప్రేమతో ఆయన చాక్లెట్లు వెళ్ళి అలా కురిపించాడు. ఏమెదురు చూస్తున్నాడు మన దగ్గర ఇప్పుడు? అవి లేని వారికి మీరు సహాయం చేస్తున్నారా, సర్వీస్ చేస్తున్నారా, మీలో ఉన్న ఫ్యాకల్టీస్ని వాడి వాళ్ళకి సహకరిస్తున్నారా అన్నది కదండి సర్వీస్కి అర్థము. ఇంతకన్నా సులభంగా సర్వీస్కి డెఫినేషన్ మనకి ఎలా అర్థం అవుతాడో చెప్పగలరండి స్వామి. సో స్వామిని మనం చేరుకోవాలి. ఈ 2వ మార్గం ఏమిటి? ఈ శక్తిని శివుణ్ణి యూనియన్ చేయాలి అంటే మోస్ట్ బిలవ్డ్ థింగ్ ఫర్ భగవాన్ ఈజ్ సర్వీస్. అండ్ మీకు ఇంకో అనుభవం కూడా చెప్తాను. సర్వీస్ స్వామికి దగ్గరికి చేరుస్తుందా అంటే లిటరల్గా చేరుస్తుందండి, ఖచ్చితంగా చేరుస్తుంది. నేను చెప్తాను మీకు నా సొంత నేను అనుభవించిన ఒక ఆనందమైన ఉదాహరణ మీకు చెప్తాను. నేను ఇంజనీరింగ్ చదువుకునే సమయంలో అసలు పెద్దగా స్వామి నమ్మకం, దేవుడు స్వామినే కాదు ఏ భక్తి పెద్దగా నాకేమీ అంత ఉండేది కాదు. ఏదో మనం చదువుకుంటున్నాం, మనం పాస్ అవుతున్నాం, మన మార్కులు వస్తున్నాయి, అంతా మన వల్లే అనుకునే చాలామంది అలాగా నేను ఒక మామూలుగా చాలా గట్టిగా నమ్మేవాడిని. దేన్ని? నా సొంత తెలివితేటల్ని, నా అదృష్టాన్ని, నా కష్టార్జితాన్ని. స్వామిని మాత్రం నమ్మేవాడిని కాదు. కానీ నాకు ఏంటి చాలా ఇష్టం అంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం. సో నేను సమితికి వెళ్ళేవాడిని, సర్వీస్ చేసేవాడిని, ప్రతి సర్వీస్ యాక్టివిటీలోనూ పాల్గొనేవాడిని. కానీ స్వామి కోసం అయితే సమితికి వెళ్ళేవాడిని కాదు. ఇది నా పరిస్థితి. దేవుణ్ణి ప్రేమించడానికి అనేక మార్గాలు, దాంట్లో నేను ఎంచుకున్న మార్గం దూషణ, కానీ నన్ను కాపాడిన మార్గం సర్వీస్. ఎలాగో చెప్తాను. ఈ సమితిలో సర్వీస్ చేస్తూ ఒకరోజు మా కన్వీనర్ గారు నాకు ఫోన్ చేశారు. ఏమనంటే, పుట్టపర్తిలో మన బాల వికాస్ పిల్లలందరూ ఒక డ్రామా వేస్తున్నారు, పంచమహాయజ్ఞం అని ఒక డ్రామా. ఆ డ్రామాలో కొంతమంది మన సమితి సేవాదారులందరూ సెట్ బాయ్స్గా ఆల్రెడీ రిహార్సల్స్లో అట్లా ట్రైన్ అప్ అయ్యారు. సెట్ బాయ్స్ అంటే తెలుసు కదా. సెట్ బాయ్స్ అంటే అక్కడ స్వామి కూర్చుంటే ముందు అక్కడ ఏదైనా డ్రామా వేస్తున్నాను అనుకోండి, రాజుగారి వేషం అంటే వెనకాల ఒక సభలాగా సెట్ పట్టుకుని నించుంటారు అనమాట కొంతమంది బాయ్స్. ఇప్పుడు స్వామికి ఇక్కడి నుంచి చూస్తుంటే ఓ సభలోనే జరుగుతోందేమో అన్న ఫీలింగ్ కలగాలండి, కొంచెం డ్రమాటైజ్ చేయడానికి ఆ ఎక్స్పీరియన్స్. ఏదో అడవి సీన్ వచ్చింది అనుకోండి, వెనకాల చెట్లే ఉన్నట్టు సెట్ పట్టుకుని నించుంటారు అనమాట. ధర్మకోల్ ముక్కలు క్యాన్వాస్ పెయింటింగ్లో వేసి సెట్ పెట్టు. ఆ సెట్ బాయ్స్లో ఒక అబ్బాయికి ఒంట్లో బాగాలేదు,
సో రేపు స్వామి ముందు వేసే డ్రామాకి ఆ సెట్ పట్టుకోవడానికి ఆ అబ్బాయి వెళ్ళలేడు పుట్టపర్తికి. ఆ అబ్బాయి బదులుగా నువ్వు వెళతావా అని చెప్పి నాకు ఫోన్ చేశాడు మా సమితి కన్వీనర్. ఆ సెట్ పట్టుకోవడానికి అయితే వెళ్ళడానికి ఏముంది ప్రాబ్లము, మనమేమి సాయిబాబా కోసం వెళ్ళటం లేదుగా. సరే అండి నేను వస్తానని చెప్పాను. నేను పుట్టపర్తి వెళ్ళాను. అదే నేను ఫస్ట్ పుట్టపర్తి వెళ్ళాను. పుట్టపర్తి వెళ్ళాను, స్టార్ట్ అయింది ఫంక్షను. అందరు పిల్లలందరూ బాల వికాస్ పిల్లలందరూ కొంతమంది రాజు వేషం కట్టారు, కొంతమంది సన్యాసుల వేషం కట్టారు, కొంతమంది శంకరాచార్యుల వేషం కట్టారు, అన్ని వేషాలు వేశారు. స్వామి ఎంతో ఆనందపడిపోయారు ఆ డ్రామా చూసి. నా పాత్ర దాంట్లో ఏంటి అంటే ఆ సెట్ వెనకాల నుంచి సెట్ పెట్టుకునే పాత్ర. ఆ సెట్కి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, అది క్యాన్వాస్ సెట్. ఆ హోల్స్ ద్వారా నాకు స్వామి కనిపిస్తున్నాడు ఎదురుగుండా. అటుపక్క స్వామి కూర్చొని చూస్తున్నాడు. ఈ సెట్ వెనకాల నేను చిన్న చిన్న చిల్లులు ఉన్నాయి ఆ సెట్కి. దాని ద్వారా నేను అదే ఫస్ట్ నా స్వామి దర్శనం. ఊరికే అధిశాపిలా పట్టుకుని కూర్చుంటాను, సరే ఆయన చూస్తున్నాను. అందమాది ఆహా, స్వామి కూర్చున్న ఆ తేజస్సు ఏంటి, స్వామి దగ్గర వస్తున్న ఆ మంచి సువాసన ఏంటి, అందమైన జుట్టు అలా మెరిసిపోతున్నాడు పువ్వు వలె స్వామి. అక్కడ అంతమంది మనుషుల్లో ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు. మొదటి దర్శనం చిన్న చిల్లులో నుంచి చూసాము. డ్రామా అయిపోయింది, స్వామి వచ్చారు, అందరు పిల్లల్ని చూశారు, ఎంతో ఆనందపడ్డారు. పిల్లాడికి విభూతి అది మెటీరియలైజ్ చేసి ఇచ్చారు. చాలా స్వామి అప్పుడు ఫాస్ట్గా నడిచేవారు కాదు, మెల్లిగా నడుచుకుంటూ వచ్చి వాళ్ళందరికీ గ్రూప్ ఫోటో అది ఇచ్చారు. ఎంతో ఆనందపడ్డారంటే స్వామి. ఆయనకి ఆనందం అసలు ఏమి ఇచ్చినా వాళ్ళకి తీరలే. ఫస్ట్ చాక్లెట్లు ఇచ్చారు, తర్వాత ఇంకేవో ఇచ్చారు, అన్నీ అయినాయి. తర్వాత వాళ్ళకి బట్టలు ఇచ్చారు, చీరలు ఇచ్చారు. చీరలు ఏం చేస్తుంటారు, క్రెడిట్ పట్టుకుని మీ అమ్మలకి ఇవ్వండి అన్నారు. అంటే ఆయన ఇవ్వడం మొదలెట్టాడంటే ఇంకా అలా ఇస్తూనే ఉంటాడు స్వామి. అన్నీ ఇచ్చిన వాడి తర్వాత కొంచెం భజనలు మొదలైనాయి. పిల్లలందరూ డ్రామా వేసిన బాలికాస్ పిల్లలందరూ ముందు కూర్చున్నారు. ఈ సెట్ బాయ్స్ అందరినీ అలా వెనక అంత దూరంలో వెనక కూర్చోబెట్టారు. దాంట్లో నేను ఒక మూల కూర్చున్నాను. కూర్చున్నావా, స్వామి పిల్లలకి వేసి అలా చూస్తున్నారు, మురిసిపోతే నువ్వు దశరథుడివి కదా, నేను చూశాను, నువ్వు శంకరాచార్యుడు కదా. ఇలా మాట్లాడుతున్నారు ఆ పిల్లలతో భజన మధ్యలో. మాట్లాడుతూ ఆనందంగా అలా కళ్ళు మూసుకున్నారు. స్వామి భజన జరుగుతుంది, ఆనందమయంగా భజన వింటున్న స్వామి. పోయి వాచ్లు పట్టరంటారా పిల్లలకి ఇద్దాము అన్నారు. ఇంకా ఆయనకు ఆనందం తీరలే, ఇంకా ఏదో ఇవ్వాలి ఆ పిల్లలకి. సో లోపలికి వెళ్ళి ఒక బుట్ట నిండా వాచ్లు తీసుకొచ్చారు. ఆ వాచ్ తీసుకుని ఒక్కొక్క పిల్లాడిని పిలుస్తున్నారు. స్వామి ఇస్తున్నారు. అన్ని వాచ్లు అయిపోయినాయి. స్వామి ఒక వాచ్ తీశాడు బుట్టలో, అదే లాస్ట్ వాచ్. అందరూ అయిపోయింది, పిల్లలందరికి ఎవరు రాలేదు తీసుకోవడానికి. అప్పుడు నీకు వచ్చిందా అని అందరినీ అడుగుతున్నారు స్వామి. అందరికీ వచ్చేసింది వాచ్. ఇంకొక వాచ్ మాత్రం ఆయన తీసేశాడు బుట్టలో నుంచి. బుట్ట ఖాళీ అయిపోయింది, వాచ్ చేతిలో మిగిలిపోయింది. మళ్ళీ భజన వింటున్నాడు, ఆ వాచ్తో తాళం వేస్తున్నాడు స్వామి. టక్కని కళ్ళు తెరిచింది స్వామి. దృష్టి నా మీద పడింది. వెనకాల ఉన్న సెట్ బాయ్స్ ఇలా రారా అన్నాడు. మనల్ని పిలుస్తాడు, నేను అసలు ఎదురు చూడలే. పక్కన ఉన్న పిల్లలు, అరే నేనే పోరా అని తోశాడు. ముందుకు వచ్చాను. అంటే నేను ఆ అందమైన ఆ శక్తి రూపాన్ని చూసి నన్ను నేను మర్చిపోయానండి. స్వామి రూపము ఆనందము, స్వామి పలుకులు ఆనందము, స్వామి స్పర్శ, అబ్బా అవి మాటలతో చెప్పలేనంత ఆనందం. ఆ వాచ్ తీసి నాకు ఇచ్చాడు స్వామి. ఇచ్చి అది చూస్తున్న అందాన్ని చూస్తూ నేను బ్లాంక్ అవుట్ అయిపోయాను. నాకేం కనబడలే, స్వామే కనిపిస్తున్నాడు. ఆకర్షణ, శక్తి ఆకర్షిస్తుంది. అలా ఉన్న నేను ఏం మాట్లాడాలో తెలియక, స్వామి నాకు వాచ్ వద్దు స్వామి, నీ కాలేజీలో సీట్ కావాలి అని అడిగేసాను. ఎందుకంటే స్వామి అక్కడ పిల్లలందరితో బాగా మాట్లాడుతూ తిరుగుతూ వాళ్ళందరితో ఉండడం చూసాం కదా. అప్పటికప్పుడు ఉద్భవించిన కొత్త కోరిక. ఇప్పుడు స్వామి నేను ఇది ఎదురు చూడలేదే అన్నట్టు మొహం పెట్టి తీసుకో అన్నాడు. తీసుకో అంటే వాచ్ని తీసుకోవాలా సీటుని తీసుకోవాలా కాలేజీలో మనకు అర్థం కాలే. నేను అలా ఆగిపోయి నించున్నాను. ఇస్తానులే తీసుకో. ఆ సర్వీస్ వల్లనే నాకు ఆ రోజు అవకాశం దొరికింది. ఆ అవకాశం వల్లనే నేను స్వామి స్టూడెంట్ అయ్యాను. దాని తర్వాత ఏడాది నేను 2007లో స్వామి ముందు ఎంబీఏకి నాకు సీట్ దొరికింది. స్వామి మాట సరదాగా అన్నాడో ఊరికే అన్నాడా అండి, సత్యస్వరూపుడు నోట వచ్చిన మాట అబద్ధం అవుతుందా? నాకు సీట్ వచ్చిందండి నిజంగానే. సర్వీస్ దేవుడి దగ్గర తీసుకెళ్తుందా? ఈ శక్తిని శివరూపంలో కలుపుతుందా? కలుపుతుంది, ఖచ్చితంగా కలుపుతుంది. ఎందుకంటే స్వామికి ఆయన క్రియేషన్కి మీరు సర్వ్ చేస్తుంటే ఆనందం కలుగుతుంది.
పరమానందుడు అయిపోతాడు. ఏం కావాలి నీకు, ఏం కావాలంటే అది. మన స్వామి అండి, మనకేంటి మొహమాటం? సో సర్వీస్ అనేది ఖచ్చితంగా స్వామి దగ్గరికి తీసుకెళ్తుంది. అండ్ సర్వీస్ అనే దాన్ని మనము ఒక సత్సంగానికి మనకి దొరికిన ఒక అవకాశంగా కూడా మనం చూడాలి. సర్వీస్ వల్లనే మనం అందరం సత్సంగంగా చేరడానికి ఒక పెద్ద అవకాశం మనకు కలుగుతోంది. మనం ఆలోచించుకుని చూసుకుంటే సర్వీస్ అనే దాన్ని మన సత్యసాయి సమితిలో ఎలా డిఫైన్ చేశారు? మీరు ఒక్కరే కూర్చొని మీరే చేసేది కాదుగా సర్వీసు. ఇట్స్ ఎ కమ్యూనిటీ యాక్టివిటీ. అందరి చేతులు కలవాలి, అందరం అందరి కోసం బతకాలి. అది కదా స్వామి చెప్పిన సర్వీస్ డెఫినేషన్ మనకి. దానివల్ల మనకు ఒక మంచి సత్సంగం దొరుకుతోంది. ఆలోచించి చూడండి ఒక్కసారి. పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఏమేమి ఆలోచిస్తాం? ఉద్యోగాలు, ప్రమోషన్లు, కూడబెట్టుకోవడము, రేపటికి ఏం చేస్తాం, రిటైర్ అయితే ఏం చేస్తావు, వచ్చే ఏడాది నాకు ఇది దొరుకుతుందా, పిల్లలు పుడతారా. కానీ సమితికి వచ్చి సర్వీస్ చేస్తున్నప్పుడు మనం ఏం వింటాం? ఆ సత్సంగంలో స్వామి గురించి వింటూ ఉంటాం. అది కదా సత్సంగము. సర్వీస్ వల్ల కదా మనకు ఆ సత్సంగం అనే అవకాశం దొరుకుతోంది. సత్సంగత్సే నిస్సంగత్వే, నిస్సంగత్వే నిర్మోహత్వే, నిర్మోహత్వే నిశ్చలతత్వే, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అది కదండి దారి మనం ఆ పురుషుడిని చేరుకోవడానికి. సో సర్వీస్ అనేది మనకి సత్సంగం ఇచ్చే ఒక పెద్ద ఆపర్చునిటీ. అండ్ సర్వీస్ అనేది మనల్ని సెల్ఫ్లెస్గా, ఆటోమేటిక్గా, ఆర్గానిక్గా మనల్ని మౌల్డ్ చేసే ఒక పెద్ద ఆపర్చునిటీ. మనం కూడబెట్టుకున్న డబ్బులు, మనం కూడబెట్టుకున్న తెలివితేటలు, మనతో తిరుగుతున్న ఈ మనుషులు కాదుగా మనం కూడబెట్టుకోవాల్సిన ఆస్తి. ఈ అన్నిటి వల్ల పురుషుడికి దగ్గర అవ్వగలమా? మనకిచ్చిన ఈ శరీరం అనే శక్తిని ఆ పురుషుడితో కలపగలమా? ఏం చెప్పింది పురుష సూక్తం? ఏం చేస్తే మనం దేవుడికి దగ్గర అవుతాం? ఏంటి? త్యాగం చేయమంది. త్యాగే అమృతత్వ మానశు. మనకి తెలియదు మనం చేసే సర్వీస్లో మన టైంని మనం ఇంకోళ్ళ కోసం ఉపయోగిస్తున్నాం. ఆ టైంలో లేకపోతే మనం ఏం చేస్తాం? కూర్చొని టీవీ చూస్తాం, అంతేనా? అంటే నేను అదేదో పెద్ద త్యాగం అని చెప్పట్లే, కానీ మనల్ని సెల్ఫ్లెస్గా చేయడానికి సర్వీస్ మనల్ని మౌల్డ్ చేసే ఒక ఆపర్చునిటీ అని చెప్తున్నాను, అంతేనా? రామానుజాచార్యుల వారికి వైష్ణవ సంప్రదాయంలో గొప్ప గురువుగారు, ఒక అనుగ్రహం కలిగింది. వారి గురువుగారు రామానుజాచార్యుల వారికి ఏం చెప్పారంటే, నేను మోక్షాన్ని ప్రసాదించే మంత్రం నీకు ఉపదేశిస్తాను, అది తెలుసుకుంటే డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోతావు, ఇక పురుషుడితో కలిసిపోతావు నువ్వు. ఆ మోక్షాన్ని ప్రసాదించే మంత్రం నీకు చెవులో చెప్తాను, నీకు మాత్రమే చెప్తాను, నువ్వు ఎవరికి చెప్పకూడదు, అది రహస్య మంత్రం అని రామానుజాచార్యుల వారికి వాళ్ళ గురువు గారు చెప్పారు. ఈయనేం చేశాడు? ఆ మంత్రాన్ని చెవులో విన్నాడు, రహస్య మంత్రం విని వెంటనే గుడి ఎక్కాడు. గుడి పైకి ఎక్కి అందరినీ పిలిచాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ, రండి బాబు, నాకు మంత్రం తెలిసింది, ఓం నమో నారాయణాయ అందరు చెప్పండి అన్నాడు. రే, ఇది ఎవరికి చెప్పకూడదని చెప్పానా? చెప్తే నీకు మోక్షం దొరకదురా, ఇది రహస్య మంత్రము అన్నాడు గురువుగారు. ఇప్పుడు రామానుజాచార్యుల వాళ్ళు చెప్పారు, ఇది మోక్షం ఇచ్చే మంత్రమే అయితే నేను చేయాల్సిన ఇమీడియట్ పని ఏంటంటే అందరికీ చెప్పాలి కదండి, అందరినీ నాతో తీసుకెళ్ళడమే కదా సర్వీసు, అంతేనా? సో మనల్ని మనం కోల్పోతూ అందరినీ మనలో కలుపుకోవడమే సర్వీస్. ఇది మన స్వామికి చాలా ప్రియమైన, స్వామిని మనల్ని కలిపే ఒక గొప్ప రూట్ అంటే సెకండ్ సర్వీస్. ఇది ఎలా మొదలెట్టుకోవాలి అని మనకి శిక్షావళిలో చెప్పారు. శిక్షావళిలో యాజ్ఞవల్కులు వారు చెప్పారు, మాతృదేవో భవ, తల్లితో మొదలెట్టండి మీ సర్వీస్. తల్లితో మొదలెట్టకపోయిన సర్వీస్ ఏది సర్వీస్ కాదు. తల్లి నోట అడిగిపించే మన స్వామి నీరిచ్చాడండి అందరికీ. తల్లి నోట అడిగిపించే స్కూళ్ళు, కాలేజీలు కట్టాడు. తల్లి నోట అడిగిపించే అండి పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టాడు స్వామి. తల్లే మొదటి దేవుడు, తల్లితో మొదలెడదామని మన శిక్షావళి మనకి. మాతృదేవో భవ, తల్లిని మనం ఎలాగో పూజించాలి, ఎలాగైనా పూజించాలి, మన కర్తవ్యం. సర్వీస్లో ఫస్ట్ వర్డ్ మదర్. ఆ మదర్ నుంచి ఎక్స్పాండ్ చేయమన్నాడు స్వామి సర్వీస్ని. నెక్స్ట్ ఏమన్నారు? పితృదేవో భవ, పేగు తెంపుకుని తల్లి నాకు జన్మనిచ్చింది, తల్లికి నేను సేవ చేయడం ఉత్తమం.
నేను ఈ భూమికి రావడానికి శక్తి రూపంగా నాకు అవకాశం కలిగించింది నా తండ్రి. కానీ నా తల్లి అనుభవించిన ఆ బాధని, ఆ పేగు చించుకున్న ఆ ఇబ్బంది తండ్రి పడడు. కానీ తల్లి నుంచి మనం ఉన్న సర్వీస్ని తండ్రికి పెంచుతున్నాము. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆయన నాకేం రక్త సంబంధం కాదు, కానీ నేను ఈ లోకంలో బతకడానికి నాకు 4 ముక్కలు నేర్పించాడు. తండ్రి నా రక్త సంబంధము, తండ్రి నుంచి రక్త సంబంధము దాటి జ్ఞానాన్ని ఇచ్చిన గురువుని ప్రేమిద్దాం, గురువుకి సర్వీస్ చేద్దాం. తర్వాత ఏం చెప్పారు? అతిథి దేవో భవ. అతిథి నాకు రక్త సంబంధము కాదు, నాకు ఏవి 4 ముక్కలు నేర్పించలేదు, కానీ అతిథిని ప్రేమిద్దాం. సో మనం తల్లి నుంచి అతిథికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాం? మన ప్రేమను ఎలా విస్తరిస్తున్నాం? సో సర్వీస్ ఈజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్. ఇంతటితో ఆపేసింది శిక్షావళి. ఎంతటితో? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవతో ఆపేస్తే మన స్వామివారు దాన్ని ఇంకా పొడిగించమని సంఘదేవో భవ, సంఘాన్ని మనం ప్రేమిద్దాం, దాన్ని సర్వీస్ అని మనకు చెప్పారు. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఈజ్ సర్వీస్, అండ్ సర్వీస్ ఈజ్ ద సెకండ్ రూట్ టు మేక్ ద యూనియన్ ఆఫ్ శివ అండ్ శక్తి. మూడో మార్గము ఆనందము. స్వామి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఆయన ఆనందంగా ఉండడానికి కారణమే అక్కర్లే. ఇన్ఫ్యాక్ట్ స్వామి ఆనందము అనే పదానికి ఇదే అర్థంగా చెప్పారు. కొంచెంసేపు ఉండి పోయేది సంతోషంట, అది సంతోషం అన్నవారు స్వామి. కొంచెం ఉంటుందిట. ఆనందం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందిట. స్వామి చెప్పారు, యువర్ బ్లిస్ ఇస్ మై ఫుడ్ అన్నారు. మన దేవుణ్ణి మనం ఆకలితో ఉంచొచ్చా? మనం ఆనందంగా ఉంటే చాలు. ఇంతమందికి ఇన్ని ఇచ్చిన స్వామి మనం ఏదైనా ఇస్తే ఎప్పుడైనా పుచ్చుకున్నట్టు ఎక్కడైనా చరిత్రలో విన్నారండి? స్వామి మనల్ని అడిగేది ఏంటి? ఎప్పుడు ఆనందంగా ఉండు బంగారు అంటే. నువ్వు ఆనందంగా ఉంటేనే స్వామికి ఆహారం అనేవారు స్వామి. సో మనం ఈ శక్తిని శివుణ్ణి కలపాలి అంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలనేవారు స్వామి. ఎన్నిసార్లు స్వామి చెప్పేవారు, ఎప్పుడు చూసినా క్యాస్టర్ ఆయిల్ ఫేస్ వేసుకుని ఆనందం మొహం పెడు, నవ్వు, ఆనందంగా ఉండు, ఏం తక్కువ నీకు, అన్నీ ఇచ్చాను, ఎప్పుడు చూసినా ఇంకా అది కావాలి ఇది కావాలి. ఒకసారి అనిల్ కుమార్ గారు సరదాగా మాట్లాడుతూ అనేవారు, స్వామి ఎవరిలా అయినా ఉండొచ్చు కానీ మీలా ఉండడం చాలా కష్టం స్వామి ఆయన చెప్పాడు. ఎందుకంటే సత్సాయి బాబాగా ఉండాలంటేట అలా దర్శనకు వస్తున్నాడు, అందరు చెప్పేవన్నీ వినాలి. అందరు ఏం చెప్తారు? మా అబ్బాయికి ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, మా అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, నేను ప్రేమిస్తున్న అమ్మాయి నా మొహం కూడా చూడటం లేదు స్వామి, ఇలా ఉత్తరాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆ ఉత్తరాలు స్వామి బయటికి చదవడం విన్నాను. అన్నీ మన స్వామే కదా. నేను చదువుకుంటున్నాను, నాకు కష్టాలు ఉన్నాయి, సత్సాయి బాబాగా ఉండడం చాలా కష్టం స్వామి అన్నాడు అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ సరదాగా. సో ఆనందంగా ఉండడం అంటే ఏంటి అసలు? ఎలా ఉండాలి? ఇది మన దేవుడితో కలిపే మార్గం అయితే మనం ఆనందంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి కదా. ఈ మూడో మార్గం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకి స్వామి ఇచ్చిన వాటికి కంటెంట్మెంట్ అనేది మనం తెచ్చుకోవాలి. ఎన్ని ఇచ్చాడు స్వామి? స్వామి ఆల్వేస్ గివ్స్ మోర్ దాన్ వీ వాంట్ అండ్ మోర్ దాన్ వీ నీడ్. తెలుసా? ఇచ్చే ఆయనకు అలవాటు. ఎక్కువ నీకు కావాల్సిందే ఎక్కువ ఇచ్చేస్తాడు. ప్రేమమూర్తి స్వామి. ఒక చిన్న ఉదాహరణ, ఒకసారి పుట్టపర్తిలో ఈ కోకోనట్ ట్రీస్ అన్ని చాలా ఓల్డ్ అయిపోయినాయి. ఇంకా వాటికి బోల్డ్ కాయలు కాసేసాయి కోకోనట్స్. ఇలా మట్టెలు కూడా కింద పడిపోయే పరిస్థితిలో ఉన్నాయి. మరి ఎవరైనా అలా నడుస్తున్నప్పుడు నెత్తి మీద పడిందంటే కష్టం అని అక్కడున్న ఇన్ఛార్జ్ ఏం చేశాడు, పిలిచి ఎవరైనా వచ్చి కట్ చేపిద్దామని ఎవరో ఒకరిని ఎంగేజ్ చేశాడు. ఆయన కూడా మా సీనియర్ బ్రదర్ హరీష్ అని పేరు. ఇప్పుడు ఆయన అక్కడ చూసుకునేవాడు అన్నీ. పిలిచి సరే చాలా కష్టంతో ఎవరో ఒక ఆయన దొరికాడు, అది ఎక్కి ఆ కాయలన్నీ కోయండి అయ్యా, మట్టెలన్నీ కోయండి అయ్యా అని చెప్పారు. తీశారు, మాట్లాడారు. కోస్తున్నప్పుడు స్వామి దర్శనకి వచ్చారు. అలా చూశారు, ఏం చేస్తున్నారబ్బా వీళ్ళు ఇక్కడ చెట్టు ఎక్కి అలా చూశారు. స్వామి చూసిన స్వామి హరీష్ని పిలిచి అన్నారు, అంత పైన చెట్టు ఎక్కాడు, వాడు పడిపోతాడేమో అంటే వాడు ప్రతిరోజు చెట్టు ఎక్కి కోసేవాడే అని. తల్లి మనసు అలాంటిది.
శక్తి స్వరూపం. పడిపోతాడేమో అలా వాడినే చూస్తున్నారు స్వామి వాడు దిగేంత వరకు. అన్ని చెట్లు ఎక్కాడు, గబగబా అన్నీ కోసేసాడు, అయిపోయింది. కోసం స్వామి వాడిని పిలిచారు. పిలిచి నువ్వు ఇలా ఎక్కావంటే పడిపోతావు అని చెప్పి స్వామి వెంటనే స్వామి చూసినప్పటి నుంచి వాడి కిందకి దిగి వచ్చే లోపల స్వామి ఈ సేఫ్టీకి కట్టుకునే ఈ బెల్ట్లు, కింద వేసుకునే ఒక షీటు అన్నీ తెప్పించేశారు స్వామి. అంత లోపల తెప్పించి వాడికి ఇచ్చారు. ఇచ్చి హరీష్ని పిలిచి చెప్పారు, వాడికి 7,000 రూపాయలు ఇవ్వని చెప్పారు. ఆయన అంటున్నాడు, 7,000 ఏంటి స్వామి, నేను మాట్లాడిందే 200కో 300కో, 7,000 ఇమ్మంటాడు ఏంటి స్వామి అన్నట్టు ఇలా చూశాడు. నువ్వు ఇచ్చేసేసి అని చెప్పాడు. సరే స్వామి చెప్పారు కదా, ఆయన ఇచ్చేసాడు 7,000. ఇచ్చేసిన తర్వాత స్వామి లోపలికి అంటున్నాడు, నువ్వు మాట్లాడిన 200 కూడా ఇవ్వు అంటున్నాడు. దాని తర్వాత లోపలికి పిలిచి హరీష్తో స్వామి అంటున్నారు, ఇప్పుడు ఎక్కి కోసాడే వాడికి నువ్వు ఇచ్చిన 200 వాడి కూలి, నేను ఇచ్చిన 7,000 కూలి కాదప్పా. వాడికి 7 మంది ఆడపిల్లలు ఉన్నారు, ఒక్కొక్క పిల్లకి 1,000 రూపాయలు చొప్పున స్వామి ప్రేమతో ఇచ్చాను. మనకి దొరికింది ఎంత ఆలోచన చూస్తే స్వామి ప్రేమతో మనకు కావాల్సిన దానికన్నా ఎప్పుడు ఎక్కువే ఇస్తాడు. మనం అది గుర్తించుకోక ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని ఎప్పుడు చూసినా క్యాస్ట్రాయిల్ ఫేస్ పెట్టుకుంటా ఉంటాడు స్వామి. నేను అనట్లేదండి, నన్ను తప్పుగా అనుకోకండి, ఇవన్నీ స్వామి చెప్పిన మాటలు. క్యాస్ట్రాయిల్ ఫేస్ అనేది స్వామి వాడిన పదమే, ఆవదం తాగిన మొహమా అని తెలుగులో వివరంగా. సో కంటెంట్మెంట్ ఈజ్ బ్లిస్. తృప్తి అనేది ఆనందం. అలా ఒక రకంగా మనం ఆనందాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకొక చిన్న కథ చెప్తాను ఈ ఆనందం గురించి అర్థం చేసుకోవడానికి. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఆనందాన్ని మనం ఎక్కడ కోల్పోతామో తెలుసా? మన ఆలోచనల్లోనే కోల్పోతాం. ఎందుకు కోల్పోతామంటే మనం ఎప్పుడు చూసినా ఒకటి జరిగిపోయిన దాని గురించి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. అరే ఆ రోజు నేను అలా చేసి ఉంటుంటే బాగుండేదేమో, లేదా జరగబోయే వాటి గురించి కూర్చొని విచారిస్తూ ఉంటాం. ఈ 2 పనుల వల్ల ఆనందాన్ని మనం కోల్పోతాం. ఇది స్వామి చెప్పిన మాట. ఒక చిన్న కథ. ఒక స్టూడెంటు పరీక్ష రాయడానికి ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నాడు. ఏం పరీక్ష? మ్యాథ్స్ ఎగ్జామ్. వాడి వల్ల అయినంతవరకు వాడు ప్రిపేర్ అయ్యాడు, కానీ వాడికి ఒకే కంగారు, అమ్మో కష్టంగా వస్తుందేమో క్వశ్చన్ పేపరు, మనం ఎలా రాస్తాం అబ్బా, ఒకే కంగారు. సో ఏం చేశాడు? వెళ్ళాడు, టక్కన క్వశ్చన్ పేపర్ చూసాడు, అబ్బా చాలా ఈజీగా ఉంది, 2.5 గంటలు నాకు వ్యవధి ఈ ఆన్సర్స్ రాయడానికి అని అన్నీ చదువుకున్న పిల్లాడు కదా, గబగబా 6 గంటల్లో అంతా ముగించేశాడు. కానీ ఈ ఎగ్జామ్కి రాక ముందు ఏం చేశాడు? ఈ యాంగ్జైటీ వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు. స్వామి ఇదిగో నాకు కానీ మంచి మార్కులు వచ్చే పరీక్షలో నీకు చక్కెర పొంగల్ నైవేద్యం పెడతాను. సరే ఆల్ రైట్, అయిపోయింది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాడు, పేపర్ చాలా ఈజీగా ఉంది, గబగబా 6 గంటల్లో అన్ని ప్రాబ్లమ్స్ రాసేసాడు, సాల్వ్ చేసేసాడు. ఇంకా 2 గంటలు టైం ఉంది ఎగ్జామ్. ఏం చేయాలబ్బా, ఇంత ఈజీగా వచ్చింది, ఇప్పుడు మనం స్వామికి చక్కెర పొంగల్ పెట్టాలి కదా. వాడు అది ఆలోచించడం మొదలెట్టాడు. చక్కెర పొంగల్ అంటే బియ్యము, బెల్లము, కిస్మిస్లు, జీడిపప్పులు, బాదం పప్పులు, ఏలక్కాయలు ఇవన్నీ కావాల్సి వస్తాయి. గబగబా రాసుకున్నాడు ఆ పేపర్లో. అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, 6 గంటలో రాసుకున్నాడు. ఆలోచిస్తున్నాడు, మన జోబులో 50 రూపాయలే ఉన్నాయే, ఇవన్నీ మనకు దొరుకుతాయా? ఏలక్కాయలు ఎంత రేట్ అవుతాయి, కిస్మిస్లు ఎంత రేట్ అవుతాయి, బియ్యం కొనాలంటే ఎంత రేట్ అవుతుంది, బెల్లం కొనాలంటే ఎంత రేట్, అన్నీ వేసుకున్నాడు క్యాల్కులేషన్. అమ్మా ఇంత అవుతుందా, మన దగ్గర 50 రూపాయలే ఉన్నాయే, ఎలా ఈయనకి చక్కెర పొంగల్ పెట్టేది? అయినా అన్నీ సృష్టించిన దేవుడికి నేనేంటప్పా పెట్టేది అనుకుని, సరే కిస్మిస్ జీడిపప్పు కట్ చేద్దాం, తీసేశాడు. అయిపోయింది, క్యాల్కులేషన్ మళ్ళీ వేశాడు. అయినా 50 రూపాయల కన్నా ఎక్కువ వస్తుంది. అయినా చక్కెర పొంగల్లో బెల్లం ఎందుకు, చక్కెర వేస్తే పాలే, అది తక్కువ ధరకు వచ్చేస్తుంది బెల్లానికన్నా. సరే వేశాడు. ఏలక్కాయ పొళ్ళు అవి ఎందుకు, ఆయన దగ్గర నుంచే పరిమళం వస్తుంటే ఇంకా మనం ఎందుకు ఏలక్కాయ పొడి వేయడం, తీసేశాడు. మిగిలింది బియ్యము బెల్లము. అయినా దేవుడికి బియ్యము బెల్లము పెడతారా ఎవరైనా? అవి కూడా తీసేసి, భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు? ఒక ఫలమో, ఒక తోయమో, ఒక నీరో ఏది పెట్టినా చాలన్నాడుగా. వాటికి అయితే ఖర్చే లేదు. ఇంట్లో పండు తీసుకొచ్చే దారిలో కూడా ఆకులు దొరుకుతాయి, ఇక్కడ కుళాయిలో నీళ్ళు పెట్టి పెట్టేయచ్చు. అమ్మయ్య నా 50 రూపాయలు ఇప్పుడు మిగిలిపోయినాయి. ఇప్పుడు మైండ్ ఎలా ఆలోచిస్తుందంటే, ఈ 50 రూపాయలతో మనం ఏ సినిమాకి వెళ్దాము,
ఎంతమందిని తీసుకెళ్ళచ్చు సరదాగా? అన్ని లెక్కలు వేసేసాడు గబగబా. బెల్లు కొట్టేశాడు, 2:30 గంటలు అయిపోయింది. పేపర్ ఇచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే వాడికి కొత్త సమస్య వచ్చి పడింది. వీడు ఏం చేస్తున్నాడు ఎగ్జామ్ హాల్లో కూర్చుని? ఒకటి, నేను ఆల్రెడీ మొక్కిన మొక్కుకి ఏం చేయాలా అని పాస్ట్ గురించి ఆలోచిస్తూ లెక్కలు వేసుకున్నాడు. డబ్బులు మిగలంగానే రేపు మళ్ళీ ఏ సినిమాకి వెళ్దాం అని ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు. వీడు ఏం చేశాడు? మర్చిపోయి ఈ లెక్కల పేపర్ సబ్మిట్ చేసి ఆ లెక్కల పేపర్ వదిలేసుకున్నాడు. ఇలాగే మనం ఆనందాన్ని కోల్పోతామని స్వామి చెప్పేవారు. ఎప్పుడు దాని గురించో దీని గురించో ఆలోచించుకుంటే ఆనందాన్ని కోల్పోము. లివ్ ఇన్ ద ప్రజెంట్. ప్రజెంట్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అన్నారు స్వామి. సో హౌ టు బీ బ్లిస్ఫుల్, హౌ టు బీ ఎంజాయింగ్ ద ఎక్స్టసీ ఆఫ్ ఆనంద అంటే లివ్ ఇన్ ద ప్రజెంట్ అని మనకి సెకండ్ మెసేజ్ కూడా చెప్పారు స్వామి. ఇంతేకాదు, ఎప్పుడు చూసినా ఈ జిడ్డు మొహం పెట్టుకుంటే స్వామి నచ్చదు, అటు పక్క రారు, నువ్వు నవ్వు నేను వస్తాను ఇటు వెళ్ళిపోయేవారు. దీన్ని మనం పర్మనెంట్గా చేసుకోవాలి లైఫ్లో ఆనందాన్ని. స్వామి అప్పుడప్పుడు సరదాగా అన్నమాట ఏమిటి అంటే, చింతా మత్ కరో, చింతన్ కరో. కిస్కా చింతన్? సాయికా చింతన్ కరో. ఆనందానికి మార్గం ఏంటి? స్వామి నామస్మరణే మార్గము. ఏమి పని పాటు లేదనుకోండి, హాయిగా కూర్చొని సాయిరాం సాయిరాం అనుకుని చూడండి ఎంత ఆనందం కలుగుతుందో. కానీ మనం ఏం ఆలోచిస్తాము? లెక్కలు వేసేస్తూ ఉంటాం, గబగబా ఏలక్కాయలు తీసేద్దామా సినిమాకి ఏంటి. సో స్వామి చెప్తున్న మంచి వాక్యం ఏంటి అంటే, నన్ను నువ్వు నీ జీవితాల్లో కలిపావంటే ఆనందం తానుగా వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావో చెయ్యి, నన్ను దాంట్లో కలిపేయి. అప్పుడు ఏమైపోతుంది? ఆ పని స్వామి పని అయిపోతుంది, నీకు ఆనందం వచ్చేస్తుంది. ఇంకో విధంగా ఎలా ఆనందాన్ని పొందొచ్చు మనం అంటే, స్వామి చెప్పిన మాట, డూ యువర్ డ్యూటీ బట్ డోంట్ థింక్ ఆఫ్ ద రిజల్ట్ అన్నారు. దానివల్ల కూడా ఆనందంగా వస్తుందన్నారు స్వామి. నేను మొదట చెప్పాను, శక్తిని శివుణ్ణి డిఫైన్ చేస్తూ, గుర్తుందా? అల్టిమేట్ అవుట్కమ్ ఈజ్ శివ. ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ దట్ అవుట్కమ్ ఈజ్ శక్తి. అంటే శివ ఈజ్ ద ఎండ్, శక్తి ఈజ్ ద మీన్స్, ద ప్రాసెస్, ద యాక్షన్స్, ద థాట్స్. అలాగే శక్తిని వర్ణించారు. స్వామి ఏం చెప్తున్నారో చూడండి ఇక్కడ, ఎంజాయ్ శక్తి. ఫర్ హూమ్? ఫర్ శివ. డోంట్ థింక్ అబౌట్ ద రిజల్ట్ అంటున్నాడు. నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించక, నువ్వు భూమిలో పుట్టావు, శరీరాన్ని పొందావు కదా, శక్తి గురించి ఆలోచించు. అంటే ప్రాసెస్, నీ ఆలోచనల గురించి, నువ్వు చేసే కర్మల గురించి, వాటి గురించి ఆలోచించు. అంటే నీ డ్యూటీని మాత్రమే నువ్వు చేస్తురా, అవుట్కమ్స్ గురించి ఆలోచించొద్దు అన్నాడు స్వామి. మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్పారు? కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన. కర్మలు చేయడానికి మాత్రమే మనకి అధికారం ఉంది, అండ్ దానివల్ల మాత్రమే నీకు ఆనందం కలుగుతుంది. కర్మలు చేసిన తర్వాత వచ్చే ఆ ఫలితము భగవంతుడిది. ఎందుకంటే నీలో ఉండి కర్మలు చేయించే ఆ శక్తి ఎక్కడిది? ఆ శివరూపం నుంచి వచ్చింది ఆ శక్తి. సో ఆ ఫలంలో నీకు ఏ భాగమో లేదు. కర్మలు స్వామి పని అనుకుని నువ్వు నీ డ్యూటీస్ మాత్రం చేస్తురా అని స్వామి చెప్పారు. దీనికి ఒక అనుభవం. డాక్టర్ సఫాయా అని చాలా సీనియర్ డాక్టర్, చాలా ఏళ్ళగా స్వామికి దగ్గరగా ఉండే ఒక కరుణని ప్రేమని పొందిన ఒక వ్యక్తి. ఆయన అప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఇన్ఛార్జ్, ఓవరాల్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. ఒకరోజు ఒక పెక్యులియర్ కేసు వచ్చింది మన హాస్పిటల్కి. ఏం కేసు అంటే, ఒక చిన్న పిల్లాడు, 6 ఏళ్ల పిల్లాడికి హార్ట్లో ఒక సివియర్ డిఫెక్ట్. అది ఎలాంటి డిఫెక్ట్ అంటే ఇప్పటి వరకు వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అలాంటి కేసు, అలాంటి డిఫెక్ట్ అనమాట. అలాంటి కేసు రాగానే సఫాయా గారు దీన్ని ఇమీడియట్గా మనం పరిశీలించి యాక్షన్ తీసుకోకపోతే సివియర్ అయిపోతుందని గబగబా ఒక పక్క టెస్టులు అన్నీ, రిపోర్ట్స్ అన్నీ రెడీ చేయమని చెప్పేసి మందిర్కి దర్శనానికి వెళ్ళాను. అప్పుడు మందిర్లో స్వామి దగ్గర ఆయన చెప్పారు, స్వామి ఇలా ఒక పెక్యులర్ కేసు వచ్చింది, సివియర్ హార్ట్ ప్రాబ్లం, ఇంతవరకు హ్యాండిల్ చేయలేదు మేము ఇలాంటి కేసు. అంటే స్వామి, నువ్వు రిపోర్ట్లు తీయమన్నావుగా, రిపోర్ట్లు తీసుకోపో అన్నారు. చెప్పిన స్వామి సఫాయా మీద చెయ్యేసి ఏం చెప్పారు, రిపోర్ట్లు తీసి సర్జరీ చేయడం నీ ధర్మం, నీ ధర్మం నువ్వు చెయ్యి.
మరి స్వామి దగ్గరికి వచ్చి ఈ కేసు వచ్చింది ఆ కేసు వచ్చింది అంటావు ఏంటి, వెళ్ళు నీ పని చేయి అన్నారు స్వామి. వెళ్ళిపోయాడు, అయిపోయింది దర్శనం. ఆ రోజు రాత్రి ఈ చిన్న పిల్లాడితో పాటు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు హాస్పిటల్కి. వాళ్ళ అమ్మగారు పడుకుని ఉంటే ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కేర్ టేకర్స్కి ఉన్న అకామిడేషన్ ఉంటుంది చూడండి, అక్కడ పడుకుని ఉన్నారు. ఒక ముసలాయన చలికాలం ఒక కంబిలి వేసుకుని, నల్ల కలర్ కంబిలి, ఆవిడ వచ్చి లేపాడు, అమ్మ అమ్మ అని లేపాడు. లేపి మీ అబ్బాయి ఎక్కడున్నాడు అని అడిగారు. రాత్రి ఇంత రాత్రి అయిపోయింది, అందరూ పడుకున్నారు, 9 గంటల తర్వాత అసలు జనరల్గా ఎవరిని అలా అలౌ చేయరు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవడు ఏంటో చేతిలో పట్టుకున్నాడు ఒక డబ్బా ఇలా దాచుకుంటూ. సరే తీసుకెళ్ళాడు, వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది ఆ అబ్బాయి దగ్గరికి. అది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో పసుపు విభూది 2 కలిసి ఉన్నాయి, ఆ చిన్న స్టీల్ డబ్బాలు. అవి తీసి ఆ అబ్బాయికి గుండె మీద అంతా రాశాడు ఆ ముసలాయన. రాసి నువ్వు దిగులు పడకమ్మా, స్వామి నీ కొడుకుని చూశాడులే అని చెప్పి వెళ్ళిపోయాడు. అయిపోయింది ఆ రోజు రాత్రి. ఆవిడేమనుకుంది, ఓహో మన డాక్టర్ గారు ఇలాంటి కేసే హ్యాండిల్ చేయలేదు అన్నారు కదా ఇప్పటివరకు, ఆయన బహుశా స్వామికి చెప్పాడేమో, అందుకని స్వామి నీ పిల్లాడిని చూశాడులే అని అందుకని పెద్ద ఆయన అన్నాడు కావాలా, స్వామి నేను చూసుకుంటానులే అని అనుంటారు, అందుకని ఇలా అన్నాడేమో అనుకుని మన డాక్టర్ గారే పంపించినట్టున్నాడు ఈ ముసలాయిని కూడా, స్వామి ఏమో విభూది ఇచ్చి ఉంటారు అందుకని ఈ ముసలాయిని పెట్టడానికి వచ్చాడని ఆవిడ పాటకు పడుకుంది. అయిపోయి తర్వాత సర్జరీ అయిపోయింది. సర్జరీ చేస్తున్న మధ్యలో ఆ అబ్బాయి గుండె ఆగిపోయింది. అబ్బాయి ఈ డాక్టర్స్కి ఏం చేయాలో తెలియలే. అయిపోయింది ఇంకా, సరే గుండె ఆగిపోతే ఇంకేముంది, వీళ్ళందరూ ఇంకా మొహాలు చూసుకునే ఆ ఒక్క నిమిషంలో ఎవరో వచ్చి గట్టిగా అబ్బాయిని ఇలా షేక్ చేసినట్టు మళ్ళీ వాడికి ఊపిరి వచ్చి గుండె కొట్టుకుంది. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటివి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరుగుతూ ఉంటాయి, వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. మరి గుండె కొట్టుకుంది, ఆనందం, సర్జరీ అయిపోయింది. మళ్ళీ ఈయన వెళ్ళాడు మందిరికి. ఈసారి స్వామి పిలిచి పలకరిస్తున్నాడు, సఫాయా గుండె కొట్టుకుందా? ఇప్పుడు స్వామి చెప్పిన మాటలు ఇవి. స్వామి అంటున్నారు సఫాయాతో, రిపోర్ట్స్ నీవి, పిల్లాడు నావాడు అన్నారు. నీ డ్యూటీ నువ్వు చేశావు, నా పనిని నేను చేశాను. అంటే నీ డ్యూటీని మాత్రమే నువ్వు చెయ్యి, ఆ రిజల్ట్ స్వామి పని. ఆ రిజల్ట్ మీద గురి పెట్టుకున్న డ్యూటీని చేస్తే ఆనందాన్ని కోల్పోతావు. ఫస్ట్ వచ్చాడు ఆయన దాడి దగ్గరికి, స్వామి ఏమన్నాడు, పోనీ రిపోర్ట్లు నువ్వు తీసుకో అన్నాడు కదా, అంటే నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు స్వామి. ఒకసారి కాదండి, అనేక సార్లు నేను ఎన్నో విషయాలు స్వామితో మాట్లాడడానికి ఉత్తరం రాసిన ప్రతిసారి స్వామిది చదివి నాకు చెప్పిన విషయం, నువ్వేం చేసావు అని అడిగాడు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నవారు కంటిన్యూస్గా, ప్రాబ్లం వచ్చింది నా దగ్గరకు వచ్చావు, నువ్వేం చేసావు అంటే నీ మైండ్లో వస్తున్న ఆలోచనలు, నీకు కలుగుతున్న బుద్ధి తెలివితేటలు అవన్నీ నేను కాదా, అవన్నీ కూడా నేనే కదా, మొదట వాటిని వాడు, అవి వాడి కూడా సాల్వ్ అవ్వలేదనుకో అప్పుడు రా ఇంకా ఇస్తాను, కానీ యుద్ధం చేయాల్సింది మాత్రం ఎవరు, నువ్వే. నీ డ్యూటీలు నేను చేయనప్పా, నీ డ్యూటీలు నువ్వే చేయాలంటాడు స్వామి. భగవద్గీతలో మనం మహాభారత ఖండం చూసుకుంటే, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు యుద్ధం చేయడు, గైడెన్స్ ఇస్తాడు, యుద్ధం నువ్వే చేయాలి. జీవులుగా పుట్టిన మన ఈ అర్జునుడే చేయాలి యుద్ధము. కృష్ణుడు చెప్తాడు ఎలా చేయాలో, మంచేదో చెడేదో చెప్పుకుంటూ నీతోనే ప్రయాణిస్తూ నిన్ను కాపాడుకుంటూ నీకు ఆనందాన్ని ఇస్తూ, నువ్వు నీ వల్లనే యుద్ధం గెలిచావన్న భావాన్ని ఇస్తూ, తర్వాత నీ వల్ల కాదు నేనే గెలిచానన్న షాకులు ఇస్తూ నీతో ప్రయాణిస్తూ వస్తాడు. ఈ జీవాత్మ అయిన శక్తి ఆ పరమాత్మతో కలిసి ప్రయాణించే ఈ సంగమమే మనం దేవుణ్ణి చేరుకోవడం. అదే ఆనందం. సచ్చిదానంద స్వరూపుడు ఆయన ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. కానీ మనం ఆనందం పొందడానికి ఏం చేయాలి, మన డ్యూటీస్ చేయాలి. సో ఆనందం పొందడానికి స్వామి చెప్పిన 3 మార్గాలు ఏమిటి? ఫస్ట్ కంటెంట్మెంట్, ఇచ్చిన దాంతో కలగాల్సిన తృప్తి. రెండోది మిక్స్ స్వామి ఇన్ ఎవ్రీథింగ్, అన్ని పనులు స్వామి పనులుగా మార్చేయి. ఒక రోజులో ఎంతసేపు మనం స్వామి గురించి ఆలోచిస్తున్నాము, ఎన్ని పనులు మనం స్వామి పనులు అనుకుని చేస్తున్నాము. ఇవాళ నుంచి ఒకసారి పరిశీలించుకుందాం నిద్రపోయే ముందు. ఏముంది దానికి?
ఒక 2 నిమిషాలు పడుతుంది. సెల్ఫ్ ఆడిట్. మనం ఒకసారి చేయడం మొదలెట్టామనుకోండి, ఆటోమేటిక్గా కాన్షియస్గా అది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అండ్ మూడో మార్గం ఏం చెప్తున్నాడు ఆనందానికి స్వామి? డూ యువర్ డ్యూటీ, డోంట్ థింక్ అబౌట్ ద రిజల్ట్. అండ్ ఆల్సో లివ్ ఇన్ ద ప్రజెంట్, బికాస్ ప్రజెంట్ ఈజ్ యువర్ ఆమ్ని ప్రజెంట్. సో ఇప్పటి వరకు మనం చూసిన 3 మార్గాలు ఒక్కసారి మనం ఆలోచించి మళ్ళీ చూసుకున్నామంటే, మొదటి మార్గం ఏంటి? శివుణ్ణి శక్తిని కలపాలంటే మొదటి మార్గం ఏంటి? ఫెయిత్, నమ్మకము, సరెండర్. రెండో మార్గం సర్వీస్. మూడో మార్గము, కానీ నేను మార్గము అన్న పదం వాడుతున్నంత మాత్రాన ఇవి ఈ మార్గంలో వెళ్తే ఆ మార్గంలో వెళ్ళలేమని, ఆ మార్గంలో వెళ్తే ఈ మార్గంలో వెళ్ళలేమని ఏమీ లేదు. మనం ఒకేసారి 3 మార్గాల్లోనూ ప్రయాణించవచ్చు. ఎందుకంటే జీఓడికి స్వామి చెప్పిన అర్థం ఇంకొకసారి మనం ఆలోచించుకోవాలి. ఇట్ ఈస్ నాట్ జనరేటర్, ఆర్గనైజర్ అండ్ డెస్ట్రాయర్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ జనరేటర్, ఆర్గనైజర్ అండ్ డెస్ట్రాయర్. ఈ కాంబినేషనే గాడ్ అన్నాడు స్వామి. అందుకని మనం ఈ శివశక్తి రూపాన్ని కలపాలి అంటే ఈ ఫెయిత్ని, సర్వీస్ని, బ్లిస్ని మనం దగ్గర చేర్చుకోవాలి. దీనికి మనం ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించి చూడండి. ఫెయిత్ అంటే ఏంటి? ఫెయిత్ లీడ్స్ టు భక్తి. భక్తి మార్గము, దేవుడి మీద నాకు అతీతమైన నమ్మకము, ప్రేమ, దాన్నే కదా భక్తి అంటాము. ఆ భక్తి వల్ల ఏం కలుగుతుంది? మనలో ఉన్న శక్తి ఉద్భవిస్తుంది. ఏం శక్తి? భక్తి వల్ల ఇచ్ఛాశక్తి. ఏం ఇచ్చ? భగవంతుడి మీద ఇచ్చ. సర్వీస్ అంటే మనం ఏమనుకున్నాం? కర్మ చేయడము, యాక్షన్స్. దానివల్ల ఏం శక్తి ఉద్భవిస్తుంది? క్రియాశక్తి. ఏం క్రియలు? స్వామి క్రియలు. మూడోది ఏంటి? బ్లిస్, ఆనంద. ఏం శక్తి ఉద్భవిస్తుంది? ఆనందం వల్ల మనం లోపలికి వెళ్ళిపోతాము, జ్ఞానశక్తి. సో ఈ ఇచ్ఛాశక్తి, కర్మశక్తి, జ్ఞానశక్తి, ఈ మూడింటిని మనం యాక్టివేట్ చేసుకుని మనలో మూడింటిని స్వామి పక్క తిప్పగలిగితే దట్ ఈజ్ ద వే టు రీచ్ గాడ్. కానీ ఈ 3 మాత్రం చేస్తే సరిపోదు అన్నాడు స్వామి. ఎందుకంటే శక్తికి ఇంకో పేరు కూడా ఉంది, మాయా. మనం ఆ స్వామి శరీరానికి ఎంత దగ్గర అవుతున్నామో అంత గట్టిగా మనకేమనిపిస్తాడు? అరే నిన్ననేగా స్వామి చెప్పాం, అప్పుడే మర్చిపోయాడేంటి? శక్తి రూపం అండి మాయ. ఎంత దగ్గర అవుతే అంత మాయ కమ్ముతుంది. అది కూడా ఆయన సృష్టే. ఇప్పుడు దాన్ని నావిగేట్ చేసుకుంటూ మనం వెళ్ళాలా పరమపురుషుడి దగ్గరికి. ఇది ఎలా చేయడం? దీనికి ఒక మంచి ఉదాహరణ కస్తూరి గారు. స్వామికి ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళందరిలోకి బాగా అల్లరి చేసేవాడు అంటే స్వామి ఈజ్ ద మోస్ట్ మిస్చీవియస్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. అన్నీ ఆటే ఆయనకి. ఏం భగవంతుడికి అంతా ఆటే కదా. మనల్ని మనం ఎంత ఆయన ఆడుకోవడానికి వదిలేస్తున్నాడు అనడమే ఈ 3 మార్గాలు యాక్టివేట్ చేసుకో. సో మన అల్లరి స్వామి ఏం చేశాడంటే ఒకసారి ఆ పర్టికులర్ టైం అంతా అలా స్వామి దర్శనకి వచ్చినప్పుడు మీ చేతులు కేసి చూసేవాడు. చేతులు ఏమన్నా ఉంగరాలు ఉన్నాయని. చేతులు ఏమన్నా ఉంగరం ఉందనుకోండి వాడి దగ్గరికి పిలిచేవాడు. పిలిచి హే ఏ ఉంగరం అది చూపించు, తీసేవాడు. ఆ ఉంగరంలో ఏదో రాయో రత్నమో ఏదో ఉండేది. అది తీసుకుని స్వామి ఊదేవాడు. ఊదంగానే రాయి మాయం అయిపోయి అక్కడ స్వామి బొమ్మ వచ్చేది. వేసేవాడు, నవ్వేవాడు, ఆనందపడేవాడు. ప్రతిరోజు ఇదే కదా. ఒక పర్టికులర్ టైంలో భక్తుల మొహం కాదు, చేతులే. స్వామి చేయి చూడడం, ఉంగరం ఇవ్వు, ఊదడం, దాంట్లో స్వామి బొమ్మ వస్తుంది. ఆ భక్తుడు ఎంతో ఆనందపడిపోతాడు. అమ్మ స్వామి ఉంగరం వచ్చింది, దాంట్లో స్వామి ఫేస్ వచ్చిందని ఎంతో ఆనందపడిపోతూ ఉండేవాడు. ఇది ఎంత చూస్తున్న కస్తూరి గారికి ఏమనిపించిందంటే ఆయన వేళ్ళు చూసుకోవడం మొదలెట్టాడు. అరే మనకి ఉంగరం లేకపోయానే, మనకి ఉంగరం ఉండుంటే బహుశా స్వామి అది కూడా తీసి స్వామి మొహంలో ఉన్న లాంటి ఉంగరం ఒకటి మనకి ఇచ్చుండేవాడు కదా అని చెప్పి. చూడండి ఈ ఇచ్ఛాశక్తి ఉందే, అది ఒక్కసారి యాక్టివేట్ అయిపోయింది అనుకోండి, అలా అగేస్తూ ఉంటుంది మనది డిజైర్. అంటే కస్తూరి గారిని విమర్శించేంత వాడిని నేను కాదు, కానీ నేను విన్న అనుభవం మీతో పంచుకుంటున్నాను. ఆయన ఏం చేశారు, ఆయన కూడబెట్టుకున్న డబ్బులు, కొంచెం బంగారం అన్నీ ఇచ్చి ఒక ఉంగరం చేయించుకున్నాడు.
ఆ ఉంగరంలో 4 రాళ్ళు వేయించుకుని చేయించుకున్నాడు. ఆ రోజు నుంచి స్వామి ఏది అడిగినా స్వామి స్వామి చేతులు తిప్పుతున్నాడు. ఉంగరం కనబడాలి స్వామికి. స్వామి కూడా అన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు. కస్తూరి ఏంటబ్బా ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు. కానీ స్వామి ఉంగరం ఇవ్వ కస్తూరి అని అడగలే, ఊదలే. మళ్ళీ స్వామి బొమ్మ వచ్చిన ఉంగరం ఇవ్వలే. రోజులు, వారాలు, నెలలు గడుస్తూనే ఉన్నాయి. ఈయనక ఎవ్రీడే యాంగ్జైటీ, ఎవ్రీడే ఎక్స్పెక్టేషన్. సూరి గారు భాగవతుడు, మహాభాగవతుడు ఆయన. చూడండి, అంతటి వారికే మాయ కమ్ముతుంటే మనమంతా ఎంత మాత్రం అండి. అప్పుడు ఒకరోజు స్వామి పిలిచి, కస్తూరి అబ్బా ఉంగరం వేసుకున్నావు అబ్బా అని అడిగారు. ఈ రోజు కోసమే కదా నేను ఎదురు చూస్తున్నాను. అవును స్వామి, ఇదిగో స్వామిని ఇచ్చేసాడు. స్వామిది ఉప్పు నువ్వు దగ్గర భయం అయిపోయింది. అరే నేను కూడా పెట్టుకున్నదే ఇంత, దాంతో అంతా కలిపి ఉంగరం చేయించుకుంటే ఇప్పుడే మాయమైపోయిందే. ఇప్పుడు స్వామి దగ్గరికి అదేంటి స్వామి వాళ్ళందరికీ నువ్వేదో నీ మొహం వేసి ఉంగరం ఇచ్చావు, నాకేంది మాయం చేసాను అడగలేడు. ఏం చేయాలో తెలియలేదు, పరేషాన్ అయిపోయాడు పాపం. స్వామి చూస్తున్నాడు ఆయన ఎట్లనే మాయమైపోయింది. కొంచెం పేగ స్వామి మళ్ళీ సృష్టించి ఈసారి స్వామి బొమ్మను ఉంగరం ఇచ్చాయని కస్తూరి గారితో చెప్తున్నారు, ఈ సదాశివుడు నీ పక్కనే ఉండగా నువ్వు ఇంకా ఈ శక్తిని వెతుక్కుంటూ తిరుగుతున్నావే అబ్బా అన్నట్టు. అనేక మార్లు స్వామిది మనకి ఎన్నిసార్లు డిస్కోర్స్లో కూడా చెప్పారు. స్వామికి చాలా ఇష్టం ఈ టంబ్లర్ ఎగ్జాంపుల్ చెప్పడం. స్వామి ఎన్నిసార్లు చెప్పలే డిస్కోర్స్లో, ఈ వేలు ఉంది, ఈ వేలు ఈ టంబ్లర్ని చూపిస్తోంది, ఈ టంబ్లర్ని చూపించేంతవరకే మనకి ఈ వేలు అవసరం. టంబ్లర్ని చూపించాక మీ దృష్టి అంతా టంబ్లర్ మీద ఉంటుంది, ఈ వేలుని అందరూ మర్చిపోవచ్చు, ఇంకా వేలుతో పనిలే మనకి అని ఎన్నిసార్లు స్వామి చెప్పారు డిస్కోర్స్. అంటే ఏమిటి అర్థం, మనలో ఉన్న ఈ శక్తి ఎంతవరకు మనకు అవసరం అంటే ఆ సదాశివుణ్ణి చేరుకోవడానికి అది ఒక మార్గం, అది ఒక మీన్స్, అది ఒక ప్రాసెస్. కానీ మన దృష్టి దేని మీద ఉండాలి, ఆయన మీదే ఉండాలి. కానీ ఈ శక్తిలో ఉన్న మాయ మనల్ని లొంగ తీసుకుంటూ ఉంటుంది. అది ఇచ్ఛాశక్తి అయినా సరే లొంగ తీస్తుంది, క్రియాశక్తి అయినా సరే లొంగ తీస్తుంది, జ్ఞానశక్తి అయినా సరే లొంగ తీస్తుంది అహంభావం అనే రూపంలో. అరే చేతికి చిక్కిన స్వామి నోటికి చిక్కకుండా పోయినాడే పండులాగా అని మనం ఎన్నిసార్లు దిగులు పడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్ఛాశక్తి ఎలాగో లాగేస్తుంది. 100 డిజైర్స్ ఉంటే 90 డిజైర్స్ మనకి స్వాంపకు ఉండవు. క్రియాశక్తి ఏం చేస్తుంది, డిస్క్రిమినేట్ చేయడం మొదలెడుతుంది, స్వామి పని, ఆ పని, ఈ పని. జ్ఞానశక్తి, నేను ఇంత పెద్ద భక్తుడిని, సీనియర్ డివోటీని అయిపోయా. సో ఈ శక్తి మనల్ని ఎంతవరకు మనకి అవసరము అంటే ఆ శివుణ్ణి చేరుకునేంతవరకే అవసరం, లేదా మనం ఇలా ట్రాప్లో పడిపోతాం. నేను అనుభవించిన ఒక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. కొడైకెనాల్లో స్వామికి చాలా బొమ్మలేసి చూపించే ఒక అవకాశం నాకు దొరికింది. స్వామి ప్రతిరోజు బలాన్ వాళ్ళు బొమ్మ వేయని అడిగేవారు. అది నెక్స్ట్ దర్శనంలో పట్టుకెళ్ళి చూపిస్తే చిన్న పిల్లాడి వల్ల ఎంతో ఆనందపడిపోయేవారు స్వామి. ఒకరోజు ఆ సిరీస్ ఆఫ్ బొమ్మల్లో ఒకసారి నేను దత్తాత్రేయుడు బొమ్మ వేసి స్వామికి చూపిద్దామని తీసుకెళ్ళాను. నా స్వామి ఎలా ఉంటాడు, నేను ఆనందిస్తున్న స్వామినే నేను వేస్తాను. నేను ఆ దత్తాత్రేయుని ఎప్పుడు చూడలేదు, నాకు ఆయన ఎవడో తెలియదు. నాకు తెలిసిన దేవుడిని నేను వేసుకోవాలనుకుంటున్నాను. అందుకని ఏం చేశాను, ఈ దత్తాత్రేయుడికి 4 తలలు ఉంటాయి కదా, అన్ని తలలకి ఇలా ఉంగరాలు జుట్టు, అన్ని తలలకు మచ్చ, తర్వాత ఒక ఆరెంజ్ కలరు రోబ్ లాంటిది, ఇలాంటివన్నీ వేద్దామని ఆలోచనలు కలిగి స్వామి నన్ను పెయింటింగ్ లేదబ్బా లేట్ అవుతుంది, స్కెచెస్ వేయి అన్నారు. అందుకని సరే ఉంగరాల జుట్టు మచ్చ మాత్రం పెట్టేసి బొమ్మ వేసి పట్టుకెళ్ళాను. స్వామి చూశాడు, ఏంటబ్బా ఇది, మీరే స్వామి? నేనా? 4 తలలు ఉన్నాయే. స్వామి చూడంగానే వెంటనే రతన్లాల్ లాంటిని పిలిచాడు. చూడు మా వాడు వేశాడు, ఎట్లా ఉందమ్మా? రతన్లాల్ లాంటి ఇక్కడ స్వామికి కొడైకెనాల్లో ఆవిడ అన్నం వండి పెట్టేవారు. ఎంత చనువు అంటే ఆవిడకి స్వామితో. స్వామి అన్నం తినకపోతే, నువ్వు ఏం తినకపోతే నాకు బాధ వేస్తుంది, నీకోసం కదా వండాను, నువ్వు తినాల్సిందే అని ఒక తల్లి బిడ్డకి ఎలా అయితే నచ్చ చెప్పి అన్నం పెడుతుందో అలా పెట్టే చనువు ఉన్న వ్యక్తి రతన్లాల్ లాంటి.
ఆవిడని పిలిచి స్వామి దత్తాత్రేయుడు బొమ్మ చూపించి, మావాడే వేశాడు, ఇది అది ఇష్టం వచ్చినట్టు బాగా ఎంత మాయ కమ్మగలడో నాకు అలా కమ్ముతున్నాడు. ఆ ఇంటరాక్షన్ అయిపోయిన తర్వాత స్వామి అందరితో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఇక్కడ, శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుని మీలో ఎంతమంది చూశారబ్బా అని అడిగారు స్వామి. ఎంతమంది చూశారు మీలో? ఎవరైనా చూసారా? దత్తాత్రేయుని ఎంతమంది చూశారు? అంతా రవివర్మ కల్పితం. స్వామి మాటలు, నా స్వామి ఇట్లా ఉండాలి అని రవివర్మ తలచి ఇట్లా వేశాడు. వీడి తలుపులో నేను ఇట్లా ఉన్నాను, నీ తలుపులో నీకు ఇష్టమైనట్టు ఉంటాను. ఎందుకంటే నేను నీలోనే ఉన్నాను, నీ ఇచ్ఛాశక్తిలో నేనే ఉన్నాను, నీ క్రియాశక్తిలోనూ నేనే ఉన్నాను, నీ జ్ఞానశక్తిలోనూ నేనే ఉన్నాను. నా స్వామి ఇంత అందంగా ఉండాలని నువ్వు తలచావు, అందుకని నువ్వు ఇలా వేసావు. ఇదే ఒక కుక్క తలచి ఉంటే ఇంకో కుక్క బొమ్మ వేసి అదే దేవుడని ఉండేది. ఒక పంది తలచి ఉంటే ఆ పంది బొమ్మ వేసి అదే దేవుడని ఉండేది. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మన దేవుడు ఇలా చేతులు కాళ్ళు, అందమైన జుట్టు, అందమైన మచ్చ, అందమైన సువాసనతో ఉంటాడని మనం ఆనందిస్తున్నామే, ఆ ఆలోచనే దేవుడు, అదే పరమేశ్వరుడు. ఆ ఆలోచన కలగడానికి మనలో ఉన్న శక్తి ఉపయోగిస్తున్నామే, అదే పరమశక్తి. ఎన్ని మార్లో స్వామి ఆయన డిస్కోర్సెస్లో చెప్పారు. మీరు లాస్ట్ 10 years బిఫోర్ స్వామి లెఫ్ట్ హిస్ బాడీ డిస్కోర్సెస్ చూస్తే, నీ లోపల వెతుకు, నేను నీ లోపలే ఉన్నా, నేను నీ లోపలే ఉన్నా, నీ లోపలే ఉన్నా, అన్నిట్లో అదే మెసేజ్. ఇక్కడ ఉన్నది స్వామి కాదబ్బా, ఇది దేహము, నేను దేహిని కాదు, నేను దేవదేవుడు అనేవాడు స్వామి. ఈ దేహం ఓ రోజు కూలిపోతుంది, ప్రస్తుతం అయితే కూలిపోయింది. ఈ దేహం దగ్గరే అన్ని ఆనందాలు, అన్ని అనుభవాలు, ఎంతో ఆనందము. ఆహా, ఆ దేహాన్ని చూసే కదా మనందరం అంత ఆనందమయమైపోయి ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు మనల్ని స్వామి లోపలికి తిప్పుతున్నాడు. నీ లోపలున్న శక్తిని వాడి నీ లోపలున్న నన్ను చూడు. గుర్తుందా? మొదట్లో స్వామి ఏం చెప్పాడని చెప్పాను, నీ శిరస్సు యందు నేనున్నాను. ఎలా ఉన్నాను? ఒక తామర పువ్వులో 1000 రెక్కల వల్ల మధ్యలో ఉన్న ఒక దీపం వలె నేనున్నాను. ఈ దీపము ఇటు అటు కొట్టుకోకుండా చూసుకోవడమే మన శక్తిని వాడి ఆ దీపాన్ని అలా స్థిరపరచడం, ఈ శక్తిని స్వామితో కలపడం, మనం స్వామికి దగ్గర అవడం. సో హౌ టు రీచ్ గాడ్? లివరేజ్ యువర్ శక్తి. ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ హ్యూమన్ బర్త్. శక్తిని వాడాలి, స్వామిని చేరుకోవాలి. అటైన్ శివ, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మనం మొదట్లో మాట్లాడుకుంటున్నప్పుడు నేను నీటిలో 3 రంగుల్ని కలిపాను, గుర్తుందా? ఇప్పుడు మనం 1 గంట సేపు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకున్న తర్వాత నీళ్లు నేను కలిపినప్పుడు ఎలా నల్లగా ఉన్నాయి, రకరకాల శక్తులు కలిశాయి. 3 రంగుల శక్తులు దీంట్లో కలిపాను నేను. కలపంగానే ఏమైనాయి? నీళ్లు పరిశుద్ధంగా ఉన్న నీళ్లు నల్లగా మారినాయా? ఇప్పుడు ఆ శక్తులందరినీ స్థిరపరిచాక మళ్ళీ చూడండి ఎలా పరిశుద్ధంగా మారాయో నీళ్లు, ప్యూర్గా మారిపోలే. ఇదే శివుణ్ణి శక్తిని కలపడం అంటే. శక్తి అనే ఇది, ఈ రంగు, ఈ అందము, ఈ ఆనందము ఈ సృష్టిలో మనకు ఎప్పుడు దొరుకుతోంది. మొదట నీళ్లు పరిశుద్ధంగా తెల్లగా ఉన్నాయి, అన్ని శక్తులు దాంట్లో కలిపి వాటిని మన పక్క తిక్కుపోగానే అవి నల్లగా మారిపోయినాయి, అన్నీ కలిసిపోయి. కానీ స్వామికి చాలా ఇష్టమైన సైలెన్స్లో దాన్ని పెట్టేసరికి 1 గంట సేపు చూడండి, ఆ శక్తులన్నీ స్థిరంగా మారి మళ్ళీ పరిశుద్ధంగా తెల్లగా మనం మొదట చూసినట్టు అలాగే నీరు పైన తేరుతోంది. హౌ టు రీచ్ గాడ్? కంబైన్ ద 3 energies and ensure that we don't get into the trap of mixing them towards you. ఈ ఎనర్జీస్ మనం స్వామి పక్క తిప్పినప్పుడు the union of Shakti and Shiva will happen, and that is the way to reach God. Sai Ram.